ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ద సీఈఓస్ బుక్ ఎపిసోడ్. ఈ పర్సన్ గురించి నేను పర్టికులర్గా చెప్పాలి అని అంటే, పైప్స్ అనేటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో దాని బిజినెస్ కిందకి తీసుకొని రావచ్చు, చాలామంది రైతులకు ఉపయోగపడుతుంది. అండ్ ఫర్దర్గా కొంచెం ముందుకు వెళ్తే ఇవాళ ఎలక్ట్రానిక్స్ అండ్ గూడ్స్కి సంబంధించిన వాటిలో కూడా వీటి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది అనుకున్నటువంటి ఆలోచనని ముందుగానే మన తెలుగు రాష్ట్రాల్లో పసిగట్టి ఆ బిజినెస్ని అంటే తరతరాలకు చెరుగుని చిరునామాలాగా దాన్ని కాపాడుకుంటూ ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా, వాళ్ళ డ్రైనేజ్ సిస్టమ్ చూసినా మనకు పైప్స్ కావాలి. పొలాల్లోకి వెళ్తే జనరల్గా రైతులకు కూడా కావాల్సింది వాటర్ సిస్టమ్ కరెక్ట్గా వాడుకోవాలనుకున్నా కూడా పైప్స్ కావాలి. సో ఈ ఆలోచన మన తెలుగు రాష్ట్రాల్లో పుట్టింది అని అంటే దీని వెనక మేధోమదనం చాలా ఉంటుంది. 2 లక్షలతోటి స్టార్ట్ అయినటువంటి ఈ కంపెనీ సుధాకర్ పైప్స్ ఇవాళ 2000 కోట్లకి వెళ్ళిందనమాట. కంపెనీ వాల్యూ అయినా సరే, కంపెనీ అయినా సరే, ఆ గ్రోత్ చూస్తే ఎక్కడా కూడా 2 లక్షలతో స్టార్ట్ అయింది, 2000 కోట్ల వరకు ఏ విధంగా వెళ్ళింది అనుకున్నటువంటి ఆలోచన అయితే కలక్క మానదు మనకి. సో అలాంటి సుధాకర్ పైప్స్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, దాంతోపాటు ఏం ఫేస్ చేశారు, అండ్ ఇప్పుడున్న జనరేషన్ ఉండేటువంటి వాళ్ళు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి, అండ్ ఏదైనా బిజినెస్ చేయాలి అని అంటే సో ఇలాంటి ఒక స్టాండర్డ్ మోడల్ని బిజినెస్లోకి తీసుకుని వెళ్ళాలి అని అంటే ఎలాంటి జాగ్రత్తలతోటి వెళ్తే డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాము అనేటువంటిది ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. మీకు ప్రతి విషయంలోనూ ప్రతి డీటెయిల్స్ తెలుస్తూ ఉంటాయి. ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు, ఒక ఐడియా ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు జనరల్గా ఎంతమంది నమ్మారు, ఎంతమంది నమ్మి ముందుకు వచ్చారు, ఆ 2 లక్షలు కూడా ఇనీషియల్ టైంలో ఎవరెవరితోటి స్టార్ట్ చేసి మరీ తీసుకొని ఉన్నారు అనేటువంటి డీటెయిల్స్ కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది మీకు. సో ఈరోజు మనతో పాటు సుధాకర్ పైప్స్ నుంచి జయదేవ్ గారు ఉన్నారు. సో ఇదంతా జర్నీ వారి మాటలో తెలుసుకుందాం. నమస్కారం జయదేవ్ గారు. నమస్కారం అండి. వెరీ హ్యాపీ ఫర్ యూ అండి. మమ్మల్ని పిలిచినందుకు ఇక్కడికి సీఈఓస్ దాంట్లో చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ ఇంట్లో ఒక పర్సన్, మీ మేనత్ గారి అబ్బాయి పేరు మీద సుధాకర్ పైప్స్ అనేది మీరు స్టార్ట్ చేయడం జరిగింది 2 లక్షల రూపాయలతోటి. అది కూడా 25,000 మీది, మీ ఫ్యామిలీ తరపు నుంచి, మీ మేనత్త గారి ఫ్యామిలీ నుంచి ఒక 25,000. సో 50,000 రూపాయలు మాత్రమే మీ దగ్గర ఉండేవి. దాని తర్వాత లోన్ తీసుకున్నారు 1,50,000. 2 లక్షల రూపాయలతో స్టార్ట్ చేసినటువంటి మీ సుధాకర్ పైప్స్ జర్నీ ఇవాళ 2,000 కోట్లకు వెళ్ళింది. అంత చిన్న విషయమైనా అయితే నేను అనుకోను. చాలా పెద్ద ఛాలెంజెస్ ఫేస్ చేసి ఉంటారు. వాటర్ కోసం అని చెప్పేసి, మూసీ నది ప్రాజెక్ట్ కోసం అని చెప్పి మీ దగ్గర ల్యాండ్ తీసుకున్నారు, ఓకే. తర్వాత మళ్ళీ సోలిపేట్కి పంపించారు. అక్కడ చూస్తే అక్కడ ఇంకో క్రైసిస్ స్టార్ట్ అయింది మీకు. అవునండి. అక్కడ వాటర్ లేవు, బట్ సస్టైన్ అవ్వాలి. అక్కడ అప్పుడు బావిలో నీళ్లు, వర్షాధారం ప్లస్ బావి. ఎస్. సో అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ చేద్దాం సార్, ఎందుకంటే మీ నాన్నగారి జర్నీ కూడా అక్కడి నుంచి స్టార్ట్ అయింది కాబట్టి. సో ఇక్కడి వరకు 2,000 కోట్ల వరకు మీ ప్రస్థానం అసలు ఏ విధంగా జరిగింది? మూసీ ప్రాజెక్టు ఎప్పుడైతే వచ్చేదో అప్పుడు మా తాతగారిని, నాన్నగారు అక్కడి నుంచి మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, మేము వేరే కాడ ల్యాండ్ ఇస్తాము. అప్పుడు దాని పేరు కూడా సోలిపేట. మూసీ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో అది సోలిపేట, అది అలానే ఉండేది. వీళ్ళందరూ అక్కడ ఉన్న రైతులు అందరూ వేరే ప్లేస్కి ఎక్కడైతే అలొకేషన్ ఇచ్చారో అక్కడికి వచ్చాము. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ వర్షాధారం ఒకటి, నెక్స్ట్ బావి ఒకటి ఉండేది. ఆ బావిలో నీళ్లతోనే పంటలు. బావిలో నుంచి బయటికి రావాలంటే ఎడ్లతోని మోటా అని కడతారు, ఒక రౌండ్ది అది ఉండి ఒక బొక్కెన లాగా ఉండేసి దాని నుంచి ఎడ్లు వెనకకు ముందరికి జరుగుతుంటాయి. దాంట్లో నుంచి నీళ్లు బయటకు వచ్చేవి. అలా రాత్రింబవళ్ళు నీళ్లు బయటకు వచ్చిన తర్వాత పొలం కొంచెం వేసేవాళ్ళము, కొంచెమేమో తోటలు, చెనిక్కాయ, పల్లి వేస్తే రెగ్యులర్గా నీళ్ళు అవసరం ఉండదు. అట్లాంటి వాటికి వేసుకొని మా తాతగారు అలా అక్కడ చేశారు. మేము సూర్యాపేటలోనే పుట్టాము. హాలిడేస్లో మేము వెళ్ళేవాళ్ళము. హాలిడేస్ అంటే ఇక తాత, అమ్మమ్మ, నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనే ఉద్దేశం మీద, అక్కడికి వెళ్తే చదువుకోవాల్సిన అవసరం లేదు, ఆడుకోవచ్చు అనే ఉద్దేశం మీద అక్కడికి వెళ్ళేవాళ్ళము. ఓకే. అక్కడికి వెళ్తే అక్కడ పొలం కాడికి వెళ్ళేవాళ్ళము, అట్లా ఆడుకునేవాళ్ళము, బావిలో దిగేవాళ్ళము, అలా చేస్తున్నాము. మా తాతగారి బిజినెస్ అక్కడి నుంచి అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కిరాణం షాపు, ఒక బట్టల షాపు, మా నానమ్మ, తాతయ్య, మాకు 2 మేనత్తలు. ఓకే. ఆ మేనత్తకి చిన్నప్పుడే హస్బెండ్ చనిపోయాడు, అది తాతయ్య వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళు. మేనత్త ఏమో బట్టలు అమ్మేది, ప్లస్ ఊళ్ళో అందరికీ స్టిచ్చింగ్ చేసేవాళ్ళు ఆ మేనత్త. ఓకే. అలా మా జర్నీ అట్లా అయిన తర్వాత ఎవ్రీ వీక్లీ మేము సోలిపేటలో వచ్చే మెటీరియల్స్ అంటే ఈ ధాన్యము, పల్లీలు, పెసలు, కందులు, చుట్టుపక్కల పండే ఒక 5 కిలోమీటర్ల వరకు బండ్ల మీద తెచ్చి మా తాతయ్య వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. అవన్నీ మొత్తము జమ చేసి సూర్యాపేటకి ఎవ్రీ వీక్లీ ఎడ్ల బండి మీద తీసుకొచ్చేసి అక్కడ వాళ్ళకి ఏమేమి అవసరం ఉన్నాయన్నీ ముందరనే రాసుకుంటారు, తెలుగులో రాసుకొని ఆ సరుకులన్నీ మళ్ళీ కొనుక్కొని వచ్చేసి సోలిపేటకి తీసుకొచ్చి వాళ్ళకి అమ్మేవాళ్ళు.
అలా మా తాత జర్నీ అలా స్టార్ట్ అయింది. అలానే కంటిన్యూషన్గా మా తాతయ్యతో నాన్న పోవటము, కొంచెం చదువుకోవటము. నాన్నగారు ఎక్కడి వరకు చదువుకున్నారు సార్ అప్పట్లో? నాన్నగారు పియూసి. ఆహా. ఇప్పటికి మనకి ఇండిపెండెన్స్ లేదు, స్వాతంత్రం రావటం కోసం తిరిగేవాళ్ళు. అట్లా నాన్నగారు 2 సార్లు జైల్లోకి వెళ్ళారు. ఆ హిస్టరీ కూడా ఉంది. నాన్నగారు 2 సార్లు జైలుకి వెళ్ళారు. ఈజ్ ఎ ఫ్రీడమ్ ఫైటర్ అండ్ ఈజ్ హ్యావింగ్ రైల్వే పాస్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. హాస్పిటలైజేషన్ వాటన్నిటికీ సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఇచ్చింది. జైలుకి వెళ్ళారనేది తెలియదు, ఫ్రీడమ్ ఫైటర్ తెలుసు. జైలుకి వెళ్ళారు, జైల్లో ఉన్నారు, అదంతా రికార్డ్స్ ఉన్నాయి. ఆ రికార్డ్స్ బేస్ చేసుకొని వాళ్ళు మొత్తం గవర్నమెంట్ హానర్ చేసింది. ఓకే. అలా చేసిన తర్వాత అలా నాన్నగారు రెగ్యులర్గా అప్ అండ్ డౌన్ చేసేవారు, సూర్యాపేట, సోలిపేట. అలా చేసిన తర్వాత ఎన్ని రోజులు ఇది కిరాణం షాప్ నడిపిస్తుంటాము, మనం ఏదైనా కొంచెం బిజినెస్ చేంజ్ చేసుకుందామని సూర్యాపేటకి ఒక రైస్ మిల్ కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఓకే. రా రైస్ మిల్ ఫస్ట్ స్టార్టింగ్ బిజినెస్ అది. స్టార్టింగ్ బిజినెస్. ఆ రా రైస్ మిల్ తీసుకున్నప్పుడు మా మేనత్ ఇంకొక రెండో మేనత్ అని పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోతే ఆయన, మా మేనత్త హస్బెండ్ అనంతుల జనార్దన్ ఇద్దరు కలిసి ఇంకొక పార్ట్నర్తోని, 3 పార్ట్నర్స్తో కలిపి ఒక ఫెర్టిలైజర్ షాప్ ఓపెన్ చేశాము. మీలా సత్యనారాయణ అండ్ ఏ జనార్దన్ ఆ షాప్ పేరు. ఓకే. మీలా సత్యనారాయణ అండ్ ఏ జనార్దన్ అంటే మీలా సత్యనారాయణ దాని కింద మా నాన్న వాళ్ళు 3 అన్నదమ్ములు. ఆ 3 అన్నదమ్ములు కూడా దీంట్లో పార్ట్నర్, మీలా సత్యనారాయణ, ఏ జనార్దన్లో. ఓకే. అలా మా బాబాయ్ దాంట్లోనే పనిచేసేవాడు క్యాషియర్గా. ఇంకో చిన్న బాబాయ్ ఏమో కరీంనగర్ డిస్ట్రిక్ట్లో తపాలాపురం అని ఉంటే అక్కడ ఒక ల్యాండ్ తీసుకున్నాము, అగ్రికల్చర్ ల్యాండ్. మా బాబాయ్ టీచరు, చిన్న బాబాయ్. మా బాబాయ్ ఏమన్నాడంటే, నేను ఇక్కడ ఉంటాను అన్నయ్య, మీరు ఆ బిజినెస్ చూసుకోండి, నేను ఇక్కడ పొలం పండిస్తుంటాను అన్నాడు. నేను అట్లే, నాకు టీచర్ ఉద్యోగం ఉంది, ఇది చేస్తుంటానని. మా బాబాయ్ అక్కడ సెటిల్ అయ్యాడు, గవర్నమెంట్ టీచరు. ఓకే. మా నాన్న వాళ్ళు ఇది బిజినెస్ చూసుకునేవాళ్ళు. రైస్ మిల్లు, ఫెర్టిలైజర్. రైస్ మిల్లు, ఫెర్టిలైజరు. రైస్ మిల్ ఏమో కాంట్రాక్ట్ బిజినెస్, మనం ఓన్ కాదు అది. ఓకే. మనం ఇయర్లీ ఇంత అని పే చేస్తాము. ఓకే. అది ఇయర్లీ కాగానే వాళ్ళకి అది పే చేయాలి, రెంట్ పే చేయాలి. అలా స్టార్ట్ చేశాము. ఓకే. అది చేసిన తర్వాత ఈ ఫెర్టిలైజర్ షాప్లో కంటిన్యూషన్గా అవుతుంటే మేము ఆల్మోస్ట్ సూర్యాపేటలో ఇల్లు కట్టుకున్నాము. ఆల్మోస్ట్ ఇప్పుడు ఇల్లు కట్టేసి 62 years అవుతుంది సూర్యాపేటలో. అక్కడ ఇల్లు కట్టిన తర్వాత ఇక అమ్మ వాళ్ళు ఇట్లా అందరూ ఇక్కడికే వచ్చేసారు సూర్యాపేటలో. రాకపోకలు తగ్గిపోయాయి. సోలిపేట అది. మధ్యలో మా తాతయ్య గారు చనిపోయారు. చనిపోగానే నేను రాలేను రెగ్యులర్గా, మా నాన్నమ్మని అందరినీ సూర్యాపేటకి షిఫ్ట్ చేశాము. ప్లస్ ఈ ఫెర్టిలైజర్ షాపు, ఈ రైస్ మిల్లు 2 కంటిన్యూషన్ నడుస్తున్నాయి. కాంట్రాక్ట్ బేస్లో అది ఫెర్టిలైజర్ షాపు. అలా జీవితం నడుస్తూ ఉన్న కాలంలో ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐపీఓలు ఉండేవాళ్ళు, ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్స్. అసలు అది అంటే కూడా ఇప్పుడు ఎవరికి తెలియదు ఐపీఓ అంటే. వాళ్ళు ఏంటంటే అన్ని ప్రతి ఒక్క ఊర్లలో తిరిగి మంచి వాళ్ళు ఎవరైతే ఫైనాన్స్ కానీ ఎవరికన్నా ఇంట్రెస్ట్ కానీ ఎవరైనా ఉంటే ఇండస్ట్రీస్ని డెవలప్ చేయాలి. అలా ఇండస్ట్రీస్ వాళ్ళు నాన్న దగ్గరికి వచ్చారు. వచ్చేసి మా సత్యనారాయణ గారు ఒక ఇండస్ట్రీ పెడదామండి, గవర్నమెంట్ మీకు అన్ని సహకారాలు ఇస్తుంది, ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు డబ్బులు ఇస్తారు, మీరు కొంచెం పెడితే సరిపోతుంది, అది కూడా సబ్సిడీ రూపంగా కొంచెం మళ్ళీ వెనక్కి కూడా వస్తుంది. అలా అని చెప్పి వారి ప్రోత్సాహంతో మిషన్ చూపించడానికి వాళ్ళే బాంబేకి తీసుకెళ్లారు గవర్నమెంట్ డబ్బులతోని. ఆ రోజుల్లో బాంబేకి బస్సులో తీసుకెళ్ళటం అంటే మామూలు మాటలు కాదండి. అవునండి, నిజంగా. డిపార్ట్మెంటు ఒక మనిషి వచ్చేసి ఒకళ్ళని తీసుకెళ్ళి చూపించేసి ఇట్లా పెట్టండి అని అంటే నాన్న అప్పుడు ఇండస్ట్రీ స్టార్ట్ చేయడానికి ఒప్పుకున్నారు. ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదో ఒక కొత్త రకం రావాలి, ఇండస్ట్రీ రావాలని అంటే ఎలక్ట్రికల్ పైప్స్, అప్పుడు ఎంఎస్ పైపులు అనేది ఉండేది, ఐరన్ పైపులు. అవి స్లాబ్లలో కానీ వేసేవాళ్ళు. అదర్వైజ్ ఓపెన్ వైరింగ్ ఉండేది, సిటిఎస్ అని అంటారు. చెక్క కొట్టేసి చెక్క మీద కేబుల్స్ అన్ని పిన్నింగ్ చేసుకుంటూ పోతుంటారు. ఒక క్లిప్ ఉంటుంది, ఆ క్లిప్తో చేసేసి మొత్తం మనకు నల్ల ఇది ఒక స్విచ్ వచ్చేది, ఆ స్విచ్లు ప్లగ్లు అవన్నీ వచ్చేది. అలా స్టార్ట్ అయింది ఊర్లలో. అది మళ్ళీ సోలిపేటలో కరెంటు కూడా లేదు అప్పట్లో. వాళ్ళు పిలిచారని స్టార్ట్ చేద్దామని ఒకటి ఇక నాన్న మామయ్య కూర్చొని స్టార్ట్ చేశారు బాబాయిలతోని. ఒక మిషన్ వాళ్ళందరినీ చూసి మాట్లాడి మిషన్ ఫైనల్ అంటే ఇమ్మీడియట్లీ కాదు, ఇదంతా జరగటానికి ఒక 3 months టైం పట్టింది. ఓకే. 2 సార్లు వెళ్ళొచ్చారు. ఇది 3 monthsలో ఇదంతా కంప్లీట్ అయింది. ఇది అయిపోయిన తర్వాత ఇండస్ట్రీ స్టార్ట్ కావాలి. ఇప్పుడు జలగం వెంగళరావు గారు ఇండస్ట్రీస్ మినిస్టర్. నాన్నగారు బేసిక్గా కాంగ్రెస్ కాబట్టి, వాళ్ళు కాంగ్రెస్ కాబట్టి అప్పుడంతా ఆవుదూడ గుర్తు, ఓన్లీ కాంగ్రెస్, ఇందిరా కాంగ్రెస్ కాదు. ఓకే. అలా వాళ్ళందరూ పరిచయం ఇది ఉండి అలా స్టార్ట్ చేశారు. అప్పుడు ఎంత పెట్టి సార్, అంటే జనరల్గా మా ఫెర్టిలైజర్ షాప్ ఏదైతే ఉన్నదో దాంట్లో కొంచెం లాభాలు వచ్చాయి.
దాంట్లో నుంచి 50,000 నాన్నగారు తీసుకున్నారు. ఓకే. తీసుకొని మామయ్య పేరు మీద డెబిట్ ఒక 25,000, మా నాన్న వాళ్ళ కుటుంబం అంటే ముగ్గురు అన్నదమ్ముల తరఫు నుంచి ఒక 25,000 రెండు తీసుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేసి ఏపీఎస్ఎఫ్సిలో ఫైనాన్స్లో లోన్ అప్లై చేశారు. ఓకే. 1.5 lakh రూపీ లోన్ ఇచ్చారు. తర్వాత వర్కింగ్ క్యాపిటల్ కోసము 30,000 రూపాయలు ఆంధ్ర బ్యాంక్ కేసీసీ లోన్, కీ క్యాష్ క్రెడిట్ అంటారు వాటిని. ఓకే. కీ క్యాష్ క్రెడిట్ అంటే మనకి ఏదైనా రా మెటీరియల్ కానీ ఏదైనా తయారైన వస్తువులు వాళ్ళ కబ్జాలో పెట్టాలి, రూమ్లో పెట్టాలి. బ్యాంక్ వాళ్ళు వచ్చి తాళం వేసుకుంటారు. ఎంతైతే మెటీరియల్ లోపల పెడతారో దాంట్లో 60% అమౌంట్ మనకి ఇస్తారు. 100 రూపాయల సరుకు లోపల పెడితే 60 రూపాయలు మనకి ఇచ్చేవాళ్ళు. ఆ డబ్బులతోని మనం రా మెటీరియల్ కానీ ఇంకా వేరే వర్కింగ్ క్యాపిటల్ లాగా వాడుకుంటాము. మళ్ళీ మనకి ఆ స్ట్రాటజిక్ అంటే వాళ్ళ సెక్యూరిటీ. అవును. ఆ రా మెటీరియల్కి మనము డబ్బులు లోపల వాళ్ళ మెటీరియల్ మన మెటీరియల్ దాంట్లో ఉంటే వాళ్ళకి సెక్యూరిటీ, మనం బంగారం తాకబెట్టినట్టుగా. అవును. అదేమో బ్యాంకులో ఉంటుంది పెద్దది కాబట్టి మా దగ్గరే ఉంటుంది, తాళం చేయి వాళ్ళ దగ్గర ఉంటుంది. చాలా స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయ్యి మనకి ఎప్పుడు మెటీరియల్ కావాలంటే అప్పుడు పోయి 1,000 రూపాయలు 2,000 రూపాయలు కడితే అంత మెటీరియల్ మనకి 4 o'clock వచ్చి రిలీజ్ చేసిపోతారు. అలా స్టార్ట్ అయింది ఫస్ట్ కంపెనీ. ఇయర్ 1970 ఉన్నా సార్? 1971. ఓకే. బట్ అవి బిజినెస్లు అన్నీ 1958, 59 నుంచి అండి అవి. ఓకే. ఏది రైస్ మిల్ అయితేంది, మీలా సత్యనారాయణ, ఏ జనార్దన్ ఫార్మ్ అయితేంది, అవన్నీ అప్పటి నుంచి ఉన్నాయి. దాంట్లో అప్పటి నుంచి నా మామయ్య గారు పార్ట్నర్. అట్లా స్టార్ట్ అయిపోయిందండి. ఒక 2 lakhs నుంచి స్టార్ట్ అయింది బిజినెస్. అయితే అక్కడ ఏమైందంటే మంచిగా సూర్యాపేట మొత్తంలో చుట్టుపక్కల కూడా ఎవరికి కూడా అంత పెద్ద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. 2 లక్షల రూపాయలు 71లో 2 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసేసి అంత పెద్ద బిల్డింగ్ అంటే ఈరోజు అది చిన్నది, ఆ రోజు అసలు చాలా పెద్దది. జలగం వెంగళరావు గారు సూర్యాపేటకు వచ్చేసి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అక్కడ ఇండస్ట్రీస్లో ఉండి అది ఇనాగ్రేషన్ చేసి డిపార్ట్మెంట్ మొత్తం అక్కడే ఉన్నారు. ఆ రోజు నాకు ఇప్పటికీ గుర్తు, దాంట్లో భోజనాలు పెట్టారండి. మేము లోపలికి వెళ్ళటానికి మాకు పోలీస్ పర్మిషన్ లేదండి. అంటే మేము ఎవరో పిల్లలం కదా. అవును. అందరూ వాళ్ళ పొలిటికల్ వాళ్ళే పోయేవాళ్ళు. మామయ్య కానీ నాన్న కానీ ఒక స్లిప్ ఇచ్చేవాళ్ళు, ఇస్తే లోపలికి వెళ్ళి భోజనం చేయాలి ఫ్యాక్టరీలో. మాకు ఇప్పటికీ అది ఆ రోజు కనుక గుర్తు చేసుకుంటే మాకు నవ్వు వచ్చేది. అంటే నాన్న వాళ్ళ దగ్గరికి నాన్న అంటే కొంచెం భయం మాకు. ఓకే. దగ్గరికి వెళ్ళేసి నాన్న నాకు స్లిప్ ఇవన్నీ మేము అడిగే స్టేజ్లో లేము, అట్లా పోయి అడగలేము అంటే భయంతో. ఓకే. అలాంటి సిచ్యువేషన్లో మామయ్య దగ్గరికి పోయి, మామయ్య మేము భోజనం పోతాము, స్లిప్ ఇవ్వండి మామయ్య, పోలీసు వాళ్ళు పంపించట్లేదు లోపలికి అనగానే మామయ్య స్లిప్ ఇచ్చేది. స్లిప్ ఇస్తే అప్పుడు మేము లోపలికి పోయి భోజనం చేసాం. ఆ రోజు అంత వాల్యూ అండి మినిస్టర్స్కి కానీ ఎవరికి కానీ. అవును. ఆ ఓపెనింగ్ సెరమనీకి అంతమంది ఊరు దాదాపు చాలామంది వచ్చారు. ఎంతమంది అనేది ఐడియా లేదు కానీ విపరీతంగా వచ్చారు. ఏ విజన్ చూశారు సార్ అసలు అప్పట్లో? నాన్నగారు అయినా సరే మీకు ఎప్పుడైనా ఏదైనా చెప్పేవాళ్ళ, అంటే ఇది ఇంత పెద్దది అవ్వచ్చు అనుకునేటువంటి ఆలోచన, ఆ విజన్ ఎలా స్టార్ట్ అయింది అసలు? ఇంత పెద్దది అవుతుంది అనేది నాన్నగారికి కూడా విజన్ లేదు. అది ప్లాస్టిక్ పెట్టాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాం అంతే. ఇండస్ట్రీ నడవాలి, మన అప్పు తీరితే చాలు. ఆ 2 లక్షల రూపాయలు మనం ఏదైతే ఇన్వెస్ట్ చేశామో అది అప్పు తీరితే మన పాత బిజినెస్ కూడా చేసుకున్నామో అన్నంత డిప్రెషన్లో వెళ్ళిపోయారు. 74 వరకు మొత్తం నష్టాలు అంటే కదా? 74 వరకు చాలా దారుణమైన నష్టాలు. 73లో అసలు మా బాబాయిలు అనే మాకు దీంట్లో వద్దు వాటా, మనం పెట్టిన 25,000 పోయినాయి అనుకుందాము, నేను ఫర్దర్గా డబ్బులు నేను ఇవ్వను, మీరు నా దగ్గర నా పేరు మీద మీరు అక్కడ రాసి తీసుకోవద్దు, పోయిందేదో పోయింది. 72లో దాదాపు 50 లక్షలు లాస్ వచ్చింది. 50 లక్షలు అప్పట్లో. అంటే ఈ శాలరీస్, ఇంట్రెస్ట్ ఇవన్నీ వస్తుంటాయి కదండి, ఇవన్నీ ఆగవు కదా. అప్పుడు మార్కెట్లో పైపు అమ్మలేకపోయేవాళ్ళము. పైపు తయారు చేసే మిషన్లో టెక్నికల్ ప్రాబ్లంతోనే అది వేరే ఉంది. అది చాలా మేజర్ ప్రాబ్లం ఉంది. అసలు పైపు తయారు కాకపోయేది, ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వచ్చేది, మిషన్ నడవకపోయేది, అన్ని రకాల ప్రాబ్లమ్స్, కరెంటు బిల్లులు కట్టాలి. మా పాలసీ ఏంటంటే నాన్నగారి పాలసీ ఎవరికి అప్పు ఉండొద్దు. అలా చేసుకుంటూ వచ్చిన తర్వాత నాన్న ఇట్లా వచ్చింది రా, మరే ఇంకొక 50,000 కావాలి పెట్టుబడి అన్నారు. అంటే ఇద్దరు బాబాయిలు ఏమన్నారంటే, మాకు అసలు 25,000లో 3 8లో 20,000, మా 8,000కి మమ్మల్ని దాంట్లో లాస్ట్లో నన్ను తీసేయండి, మాకు అసలు దాంట్లో వాటానే వద్దు. ఇద్దరు బాబాయిలు, మాకు వాటా వద్దు, అది మొత్తం ఏదైందో నువ్వే ఉంచుకో, లాస్ అయినా నీదే లాభమైనా నీదే అని ఓరల్గానే చెప్పేశారు. నాన్నగారు బాగా ఏడ్చాడు. కంపెనీ నడిస్తే ఇలా అంటారా వీళ్ళు. ఒక 3 days తర్వాత మామయ్య దగ్గరికి వెళ్ళాడు. బావా మరే తమ్ముళ్ళు ఇట్లా అంటున్నారు, కంపెనీ మూసేయమంటున్నారు, ఈ లాస్ వాళ్ళు భరించరంట, ఇప్పుడు మనం 50,000 అప్పు ఉన్నది,
అది కాకుండా మళ్ళీ ఫైనాన్స్ కార్పొరేషన్ అది అట్లనే ఉంది 1,50,000. ఏం చేద్దాం బావ మరి మీ పరిస్థితి ఏంది? మీది కూడా 25,000 ఉంది కదా. ఆ రోజు 25,000 అంటే ఎంత వాల్యూ చూడండి. అవునండి. అసలు ఎప్పటికైనా 25,000 అంటే చాలా పెద్ద అమౌంట్ సార్. అలా అయిన తర్వాత మామయ్య ఏమన్నాడంటే, మామయ్య కూడా నాన్నని బావానే పిలుస్తాడు. బావ, నా దగ్గర కూడా ఇప్పుడైతే డబ్బులు లేవు, నేనైతే ఇన్వెస్ట్ చేయలేను. ఎక్కడైనా అప్పు తెచ్చి ఇంట్రెస్ట్ కంపెనీలో రాసుకుందాము, ఎంత వస్తే అంత అప్పు తీసుకొద్దాము. అలా నాన్న ఒక వారం రోజులు ఊళ్ళో, మాది వైశ్యాస్ అండి, ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి 5,000 10,000 అట్లా ఇవ్వండి, ఒక 6 నెలల్లో 1 ఇయర్లో తీరుస్తామన్నారు. ఒక్కళ్ళు కూడా ఇవ్వలేదండి ఆ రోజు. బిజినెస్ ఎట్లా ఉన్నదంటే అప్పుడు అన్ని రైస్ మిల్స్, ఆయిల్ మిల్స్, దాల్ మిల్స్ ఉన్నాయి, చిన్నవి. అప్పుడు పవర్ బాయిల్డ్ ఇట్లాంటివన్నీ ఏం లేవు. వాళ్ళందరూ ట్రేడింగ్ బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, అపరాలు ఇవన్నీ అమ్ముకుంటుంటారు. ఉంటాయి పైసలు, అంటే అంత లేని వాళ్ళు కాదు అక్కడ. 5,000 10,000 నాన్న 5-6 దగ్గర తలా 5,000 తీసుకున్న 25,000 వచ్చినా ఫస్ట్ టైం పని నడుస్తుందని ఎవరు పేమెంట్ చేయలేదు. అప్పుడు ఏం చేయాలి ఇంట్లో అంటే, వాళ్ళ అమ్మ ఇచ్చిన బంగారం నాన్నకి ఇచ్చేసింది. తాకట్టు కూడా కాదు, డైరెక్ట్గా అమ్మేయమన్నది. తాకట్టు పెడితే మళ్ళీ మనం రీపేమెంట్ చేస్తామో లేదో కూడా తెలియదు. ఇక్కడ ఒక సిద్దంబర్ బజార్లో ఒకళ్ళకి ఇచ్చేసింది, అమ్మేసి వచ్చిందండి. అక్కడ అమ్మేసినప్పుడు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కళ్ళతోని దొంగ బంగారం కాదనుకుంటా రాసుకుంటారు. రాసి ఎవరైతే అమ్ముతుంటారో వాళ్ళతో స్లిప్ మీద సంతకం పెట్టించుకొని ఆ బంగారం తీసుకుంటారు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, కుటుంబ వ్యవస్థ అనేది మనం ఎంతమందితో ఉన్నా ఏ రకంగా ఉన్నా కూడా కొన్నిసార్లు భార్య తీసుకున్నటువంటి నిర్ణయాలు జీవితం మొత్తాన్ని మార్చేస్తాయని చెప్పడానికి జయదేవ్ గారి ఫ్యామిలీ ది బెస్ట్ ఎగ్జాంపుల్. బట్ ఆ టైంలో మాత్రం సపోర్ట్ చేసి మళ్ళీ నిలబడింది భార్య. జయదేవ్ గారు వాళ్ళ మదర్ నిలబడ్డారు కాబట్టి ఆ కంపెనీ ఈ రోజుకి ఈ విధంగా ముందుకు వస్తూ ఉంది. సో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి సార్, గోల్డ్ ఎక్కడ తాకట్టు పెట్టాలనంటే తీసుకోవడానికి లెక్కలు కూడా చూసేవాళ్ళు. ఇది గోల్డ్ మంచిదా లేదంటే దొంగతనం చేసి తీసుకొచ్చారని పోలీస్ ఎంక్వైరీ కూడా ఉండేదని చెప్పేసి అన్నారు. అంటే ఆ రోజు మాకేమైందంటే సూర్యాపేటలో అమ్ముకునే స్థితి, అక్కడ అమ్ముతే పరువు పోతుందనే ఉద్దేశంతో నాన్నగారు హైదరాబాద్లో తీసుకొచ్చి అమ్మారు. సిద్దంబర్ బజార్లో, కిషన్ గంజ్ ఇదంతా ఉస్మాన్ గంజ్ దగ్గర సిద్దంబర్ బజార్ ఉండేది. సూర్యాపేటలో అమ్మితే పరువు పోతుంది, వీళ్ళు ఇంట్లో ఉన్న పెళ్ళన్ నగలు తీసుకొని అమ్మే కంపెనీ ఇది చేస్తారనే చెడ్డ పేరు వచ్చేటట్టుకున్నది. ఆలోచనతో హైదరాబాద్ వచ్చి ఆ ఆలోచనతో ఎవరికి తెలియకుండా తీసుకొచ్చేసి ఇక్కడ అమ్మారండి. అది మాకెప్పుడు తెలిసిందంటే, రియల్గా నిజంగా చెప్తున్నానండి, 15 or 16 years బ్యాక్ మా ఎంప్లాయీ ఫైనాన్స్ వాడు ఒక గోల్డ్ ఏదో మాకు అవసరం ఉండి ఆ షాపుకి పంపించాము. పంపిస్తే బిల్లు కంపెనీ పేరు మీద వేస్తుందంటే అతను అడుగుతాడు, ఇది మీలా సత్యనారాయణ గారి ఫ్యాక్టరీ కదండి. అవునండి. ఇంట్లోకి పోయొచ్చి ఒక స్లిప్ తీసుకొచ్చాడండి. ఆ రోజు సత్యనారాయణ గారు అమ్మిందండి ఇది. ఆ రోజు వరకు మాకు తెలియదు ఇది. ఆ షాప్ అతను చూపించాడు. నేను ఆ రోజు సత్యనారాయణ గారి దగ్గర గోల్డ్ కొన్నాను, ఆయన ఇబ్బందులకి అన్నీ చెప్పాడు, పైసలు తీసుకొని వెళ్ళాడు ఆ రోజు. ఆయన గుర్తున్నా లేకున్నా మాకు మాత్రం బాగా గుర్తు అని ఆ షాప్ అతను చెప్పాడండి. అంటే మనం సూర్యాపేటలో అమ్ముతే ఏమవుతుందంటే ఊళ్ళో మొత్తం అందరికీ తెలుస్తుంది, సత్యనారాయణ గారు ఇక్కడ బంగారం భార్య నగలు తీసుకొచ్చి అమ్మాడు అని అందరూ మాట్లాడుకుంటారు. అదొక నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది. అందుకోసం అక్కడ అమ్మలేదు కూడా. అలా చేసిన తర్వాత 73 ఎండింగ్లో మా ఇంటి పక్కన ఒక అతను, ఒక స్వామీజీ వచ్చాడండి. వాస్తు చూశారు ఫస్ట్ టైం, మీరు వాస్తు నమ్మటం స్టార్ట్ చేశారు అక్కడ. వాస్తు అయితే పక్క ఇంటి అతను, బావా అనుకుంటాం, పక్కన జనరల్గా మామయ్య బావ అని మేము అంటుంటాము, వాళ్ళు బావ. మా బావది చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాడు, 2 ఏళ్ళ నుంచి, ఏదో ఒకసారి కనుక్కోరండి ఏదైనా. సరే వెళ్దాం ఫ్యాక్టరీకి అని అన్నారు. ఫ్యాక్టరీకి ఆయన రిక్షాలో తీసుకొని వచ్చారు. లోపలికి ఎంట్రీ కాగానే నాకు మొత్తం అర్థమైపోయింది, లోపలికి కూడా అవసరం లేదు, నేను ఇమ్మీడియట్లీ ఫ్యాక్టరీ మిషన్స్ షిఫ్ట్ చేయమనండి. ఈస్ట్ ఫేస్ నుంచి వెస్ట్కి పైప్ మూవ్ అవుతుంటుంది. ఓకే, ఈస్ట్లో మిషన్ ఉంది, ఈస్ట్లో మిషన్ ఉండొద్దు వాస్తు ప్రకారం. అప్పుడు మనకు వాస్తు ఎన్నేం తెలియదు. ఎంట్రీ కాగానే మిషన్ పెడితే మనం ఇక్కడ చూడొచ్చు, అదంతా అక్కడ దానికి ఎందుకు పోవాలని. 120 ఫీట్ల షెడ్, అది 120-180 ఫీట్లు ఉంది. అక్కడ పెట్టి ఇదంతా ఎందుకు, ఎంట్రన్స్లో పెట్టుకుందామని ఎంట్రన్స్లో పెట్టుకున్నాం. అతను రాగానే పూజలు అట్లా చేద్దాము, ఇదంతా నిమిత్త మాత్రము, ఇమ్మీడియట్లీ మిషన్ షిఫ్ట్ చేస్తేనే బాగుపడుతుంది, అది లేకపోతే బాగుపడదు. దానికి మళ్ళీ డబ్బులు కావాలి. మళ్ళీ ఎలా తీసుకుని ఇక అలానే ఇక కంటిన్యూషన్లో ఇక మార్చేసాం. ఇక ఆ డబ్బులు మార్కెటింగ్ అదంతా ఎలా ఉందండి అసలు మార్కెటింగ్ పైప్ అంటే ప్లాస్టిక్ పైప్ పగిలిపోతుంది, ప్లాస్టిక్ అంటే పగిలిపోతుంది అనే మెంటాలిటీలో ఉన్నారు.
అలాంటి మెంటాలిటీలో మేము స్లాబ్లో మీరు వేయండి, వైర్ లాగిన తర్వాతనే మాకు పైసలు ఇవ్వండి, ఫస్ట్ వేయండి, వేసినప్పుడు ఏం పైసలు ఇవ్వద్దు, మీరు వైర్ లాగిన తర్వాత పైసలు ఇవ్వండి. ఓకే. వైర్లు వస్తాయి కదా లోపల నుంచి పైపులు, వచ్చిన తర్వాతనే పైసలు ఇవ్వండి. సో అలా స్టార్ట్ చేశారు. అలా స్టార్ట్ చేశాం. 6 months. అలా 6 months స్టార్ట్ చేసాం. క్రైసిస్ జరుగుతున్న ఈ టైంలో క్రైసిస్ జరిగే టైంలో ఇది చేసుకుంటూ మిషన్ని షిఫ్ట్ చేయించాము. ఒక 15 days పట్టేది. మళ్ళీ మిషన్ షిఫ్ట్ చేయాలంటే మళ్ళీ బాంబే కూడా రావాలి. మిషన్ ఎప్పుడైతే షిఫ్ట్ చేసామో మా దశ మారిందండి. గవర్నమెంట్ పాలసీ తీసుకొచ్చింది. అప్పుడు రా మెటీరియల్ ఇక్కడ దొరకకపోయేది ఎక్కువ. ఇంపోర్ట్స్ పాలసీ ఇండస్ట్రీస్, ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్కి గవర్నమెంట్ ఇంపోర్ట్స్ చేసుకోవాలనే పర్మిషన్ ఇచ్చింది. అప్పుడు రా మెటీరియల్ ఇంపోర్ట్స్ స్టార్ట్ చేసాం 2 truckలకి. ఓకే. అప్పుడు బ్యాంకు ఫైనాన్స్ చేసింది. అది వచ్చిన తర్వాత రా మెటీరియల్ రేట్ డబల్ అయింది. మిషన్ మంచిగా అయింది, డైరెక్షన్ చేంజ్ అయింది, మిషన్ మంచిగా అయింది. సో ప్రాఫిట్లోకి వచ్చారు. ప్రాఫిట్లకు రాలేదు కానీ లాస్ లేదు. అప్పటికి మీరు 10th class చదువుతున్నారు? ఇంకా 10th class కూడా కాదు అప్పుడు. 10th class ఇంకా రాలేదు. ఓకే. ఓకే. మీ ఫ్యాక్టరీలో ఎంటర్ అయ్యేటప్పుడు మీరు 10th class? నేను ఫ్యాక్టరీలో ఎంటర్ అయినప్పుడు నా 75 10th class అండి. ఓకే. ఓకే. 75 అంటే ఇది షిఫ్ట్ చేసిన తర్వాత? షిఫ్ట్ చేసిన తర్వాత. అయితే అప్పుడు కూడా మాకు ఫైనాన్స్ అంటే మొత్తము క్లియర్ కాలేదు కదా. అప్పుడు ఇంట్లో ఏం చేశామంటే అన్నయ్య హైదరాబాద్ మార్కెటింగ్ కోసం అన్నయ్యని పంపించారు. మా రెండో అన్నయ్యని ఇంట్లో బియ్యం కావాలి కదా రెగ్యులర్గా, రైస్ మిల్లో కాంట్రాక్ట్ ఏదైతే తీసుకున్నామో దాంట్లో రైస్ మిల్లో పెట్టాము. నేను ఫెర్టిలైజర్ షాప్లో ఉన్నాను ఫస్ట్. మార్కెటింగ్ అంటే రైతులకి ఫెర్టిలైజర్ బస్తాలు ఇచ్చేసి పైసలు తీసుకొని అట్లా చేసేవాళ్ళము. అక్కడి నుంచి ఒక 1500 ఇచ్చేవాళ్ళు. అన్నయ్య బియ్యం పంపేవాళ్ళు. రెండో అన్నయ్య బియ్యము ప్లస్ ఇంట్లో పనోళ్ళని కూడా మిల్ కాడి నుంచి, మిల్లు ఆడవాళ్ళు పని చేస్తుంటారు కదా, అవును, వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళు మిల్లుకి పని చేసి రమ్మని పంపారు. 50 రూపాయలు మిగిలినట్టే మాకు. అవునవును. అలా అమ్మ అది చేసింది. 6 పిల్లలు ఉన్న తర్వాత కూడా మేము 6, మా చెల్లెళ్ళు 3, మేము 3, పక్కన ఇల్లు పోర్షన్ 150 రూపాయలకి ఇల్లు కిరాయికి ఇచ్చింది. మేము హైదరాబాద్కి నేను 78లో వచ్చాను. 78లో వచ్చినప్పుడు 170 రూపాయలు ఇల్లు, రేకుల షెడ్. హైదరాబాద్లో అయితే బహదూర్ ఖాన్ గారి ఫ్యామిలీ, బహదూర్ ఖాన్ ఫ్యామిలీ, డాక్టర్ బహదూర్ ఖాన్ అని ఉండేది. ఆయన ఇంట్లో ఆయన మెయిన్ ఇల్లు కాకుండా పక్కన సందు లోపల ఒక షెడ్ ఉండేది. ఫస్ట్ అన్నయ్య వదిన వాళ్ళు ఉండేది. నేను చదువుకోలేదు అసలు. అయితే ఫ్యాక్టరీలో రోజుకి పెరుగుతున్న కొద్దీ అడ్మినిస్ట్రేషన్ రిక్వైర్మెంట్ ఉంది. నాన్న అన్నాడు, కనీసం నువ్వు డిగ్రీ చదివినావు కదరా, నువ్వు సూర్యాపేటకు వచ్చేసాయి, వాడు హైదరాబాద్ పోతాడని 78లో నన్ను హైదరాబాద్ పంపించారు. ఓకే. మార్కెటింగ్ పైపులు అమ్మటం కోసం. అక్కడ మిషన్లు ఎప్పుడైతే తయారవుతున్నాయో, ఒక మిషన్ మంచిగా ఫుల్ సక్సెస్ కాగానే పక్కన ఒక వర్క్ షాప్ ఉంది మా దగ్గర ఇండస్ట్రియల్ జోన్లోనే. అసలు మనమే మిషన్ ఎందుకు తయారు చేయొద్దు, వాళ్ళు ఎక్కడైతే స్పేర్ పార్ట్స్ కొనుక్కొస్తుండ్రో బాంబేలో, మనం అక్కడే మేము కొనుక్కొని వద్దాము, మనమే తయారు చేసుకుందామని మిషన్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత 3 నెలల్లో 4 నెలల్లో మిషన్ తయారైపోయింది. సేమ్ మిషన్, దానికంటే హయ్యర్ కెపాసిటీ, 50% రేట్లో వచ్చింది. ఫస్ట్ క్లాస్ ప్రొడక్షన్ వస్తుంది. వాళ్ళు అంతకుముందు 20 కిలోల ప్రొడక్షన్ ఇస్తే మేము 30 కిలోల ప్రొడక్షన్ తీసినాము. గంటకి 20 కిలోలు వచ్చేది. కంపెనీ ఫస్ట్ మిషన్ బ్రిమ్కో కంపెనీకి కొన్నాము, అది 20 కిలోలు వచ్చేది గంటకి. మేము తయారు చేసింది కొంచెం హయ్యర్ తీసుకొని, దానికంటే పెద్ద మిషన్ తీసుకొని మేము సొంతంగా చేసుకుంటే అది 30 కిలోలు వచ్చింది. ఓకే. 50% పెరిగినట్టే కదండి. అవును. ఎప్పుడైతే రెండో మిషన్ వచ్చిందో ప్రొడక్షన్ ఎక్కువైంది, మార్కెట్ పెరగాల్సి వచ్చింది. అప్పుడు నేను, మా బావ అంటే మా మేనత్త పెద్ద కొడుకు, ఇద్దరం మార్కెట్లో దిగాము. ఇది సుధాకర్ అని పేరు పెట్టిన సుధాకర్ వాళ్ళ అన్నయ్య పేరు ప్రభాకర్. ఓకే. ఓకే. ఆయన పెద్దతను. మెయిన్ రికం మళ్ళీ మా చెల్లెని మా బావకి ఇచ్చాం, మా మేనత్త కొడుక్కి. అప్పట్లో ఏంటంటే చేసుకోబోతే కోపాలు వస్తాయి. ఇప్పట్లో అది లేదులే కానీ మేనరికం చేసుకోవద్దు అంటున్నారు. అప్పట్లో ఎక్కడైనా కానీ మేనరికం సంబంధం ఉంటే బయట ఇస్తే ఒప్పుకోరు, పెద్ద ఊళ్ళో ఒప్పుకోరు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. అలా స్టార్ట్ అయిపోయింది. ఇక ఆయన ఆంధ్ర సైడ్ మార్కెట్, నేను తెలంగాణ సైడ్ మార్కెట్ అని ఇద్దరం పంచుకున్నాం అట్లా. ఓకే. అలా తీసుకొని నేను హైదరాబాద్లో ఆ ఇంట్లో ఉండేవాడిని, అన్నయ్య వాళ్ళు ఉండేది. తర్వాత అదే ఇంట్లో నేను అన్నయ్య వదిన ఉన్నదప్పుడే నేను అదే ఇంట్లోకి మళ్ళీ కంటిన్యూషన్ వెళ్ళేవాళ్ళం. అలా వంట సామాను అవన్నీ అన్నయ్య వాళ్ళు ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాయో అవే కంటిన్యూషన్ అట్లానే ఉంచుకొని అట్లా చేసేవాళ్ళము. పైప్స్ మెటీరియల్ అంతా తీసుకుని, పైప్స్ మెటీరియల్ ఎవ్రీడే రైస్ మిల్లు నుంచి మాకు లారీలు వచ్చేవి. మాకు రైస్ మిల్లు కూడా ఉన్నది కాబట్టి మలక్పేటలో రైస్ అమ్ముతుంటాము. రోజు ఒక లారీ బియ్యం వస్తుంది, దాని మీద పైపులు వేసేవాళ్ళము. అవి వాడు అర్ధరాత్రి తీసుకొచ్చి మా షాప్ ముందు వేసిపోయేవాడు, ఒక 30 బండల్స్. అది అర్ధరాత్రి వచ్చేసి మేము దింపుకొని లోపల పెట్టుకునే వాళ్ళము. వాచ్మెన్ పట్టుకొని ఇద్దరం కలిసి అన్లోడ్ చేసుకొని ఆ క్లీనర్కు 5 రూపాయలు ఇచ్చి అలా స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ చేసేసి ఒక రిక్షాల నుంచి ఇక్కడ మేము విజయవాడలో మా బావ సేమ్ సిచ్యువేషను, అక్కడ ఒక చిన్న డిపో తీసుకొని
అక్కడి నుంచి అలా ఎలక్ట్రికల్ పైప్స్ అమ్మటం మొదలుపెట్టాము. ఆ బిట్స్లో స్టార్ట్ చేశారు. ఫస్ట్ హ్యాబిట్స్లో స్టార్ట్ చేశారు. యూనిటీ హౌస్ అని తాజ్మహల్ హోటల్ దగ్గర ఉండేది, 12/22 షాపు. ఓకే. సో అలా సుధాకర్ పైప్స్ స్టార్ట్ చేసామండి. ఓకే. అదే టైంలో లూనా కొన్నారా సార్ 2000 పెట్టి? ఆ టైంలో అంటే ఫస్ట్ సైకిల్ మీద తిరిగేవాడిని అండి. సైకిల్ మీద ఎలా అంటే రిక్షాలో పైపులు వేసి, మనకు రిక్షా వాడు నమ్మకం కాదు కదా. అవును. ఆ రిక్షా అని కాబట్టి సైకిల్ వేసుకొని వెళ్ళేవాళ్ళము. అలా ఒక 6 నెలలు వెళ్ళిన తర్వాత ఇంకే అసలు అప్పు వచ్చింది అనుకోండి, ఆ రిక్షా వాడు ఏం చేసేవాడు, సార్ కొంచెం తోయండి సార్. ఇక మనం అప్పుడు పిల్లలమే, సరే అని అట్లా తోసుకుంటా వెళ్ళిపోయేవాళ్ళము. అలా వచ్చినప్పుడు ఒక 6 నెలల తర్వాత, నాన్న సైకిల్ బాగా ఇబ్బంది అవుతుంది, ఏదైనా చిన్న వెహికల్ ఏమైనా లూనా అట్లాంటిది కొనియండి అని అంటే ఒప్పుకున్నారు అసలు? చాలా రోజులకి. అంటే మేము రోజు కలవం కదా, ఎప్పుడైనా నాన్న సూర్యాపేట నుంచి హైదరాబాద్కి వచ్చినప్పుడే అడుగుతాము. పైగా భయము అడగాలంటే. అందులోనూ లూనా అంటే అప్పట్లో అది 2000 రూపాయలు, 750 రూపాయలు కొత్త సైకిల్ అప్పుడు. సో అట్లా కొనుక్కున్నారు లూనా. అలా లూనా కొనిచ్చిన తర్వాత అప్పుడు ఇక రిక్షా వాడిని ఒక అడ్డ మీద పట్టుకొని వచ్చినాం పర్మనెంట్గా. అరే నువ్వు ఇక్కడే ఉంటారా, నీకు రోజు ఇంత బిజినెస్ ఇస్తాము, నీ వెనకమ్మటి రాము, వాని ఇంటి అడ్రస్ వెళ్ళదు, ఏం లేదు, ఇక నమ్మకం అంతే. ఇక వాడు అట్లనే ఉండేవాడు. ఇక మేము అప్పుడేసి మేము వెళ్ళకపోయేవాళ్ళము, సాయంత్రం వెళ్ళి కలెక్షన్ తెచ్చుకునేవాళ్ళము లూనా మీద వెళ్ళి. అలా దాదాపు ఒక 3 ఏళ్ళు చేసామండి, 81 వరకు. 78 ఎండింగ్ నుంచి 81 వరకు అలా కలెక్షన్ తెచ్చుకొని ప్యాకింగ్ తీసుకొని రిటర్న్ తీసుకుంటే ఒక 6 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చేవాళ్ళము. మాకు ఇక్కడ 10 రూపాయలు పడుతుంది ప్యాకింగ్ చేయడానికి. ఓకే. అది వెనక్కి తెచ్చి అదే రీప్యాకింగ్ చేస్తే 6 రూపాయలు అవుతుంది. పైప్ బండల్స్ ఇచ్చేసిన తర్వాత పైప్ ఇప్పేస్తామన్నమాట మన దగ్గరికి చేరిన తర్వాత. వాడేంది 6 రూపాయలు వస్తున్నాయి కదా అని ఏమంటే మనకి ఇచ్చేసేవాడు. అవి మేము అన్నీ చేసేసి మళ్ళీ సూర్యాపేటకు పంపించేవాళ్ళము, మళ్ళీ రీప్యాక్ చేసి వచ్చేవాళ్ళం. అంటే ఎవ్రీ రూపీ ఎట్లా ఇదయ్యేది అన్నది. అన్నయ్య ఏమో మొత్తం ఇక సూర్యాపేట ప్రొడక్షను, బ్యాంక్ వర్క్స్, బ్యాంక్ లోను ఇవన్నీ అన్నయ్య చూసుకునేవాడు. 2 అన్నయ్య రైస్ మిల్లు కాంట్రాక్ట్ తీసుకున్నాము, అది రైస్ మిల్లు మొత్తం నడిపేవారు. అక్కడి నుంచి గవర్నమెంట్ సప్లైస్, ఎలక్ట్రిసిటీ బోర్డ్ సప్లైస్ అయినాయి, దాంట్లో మంచి ప్రాఫిట్ వచ్చింది. అప్పట్లో ఏంటంటే పల్లెటూర్లలో స్తంభాలు వేస్తారు కదా, స్తంభాలు వేసినప్పుడు పైనుంచి వైరు కిందికి వస్తుంది. అవి వచ్చినప్పుడు ఒక పైప్ వేసేవాళ్ళు ప్రతి స్తంభానికి, పైన ఒక యూ బెండ్ వేసి దాంట్లో పెట్టేసి ఆ వైర్ తీసుకొని కిందికి మన బోర్డుకి ఇచ్చేవాళ్ళు. అలాంటి టెండర్ ఒకటి వచ్చిండే. అది మనకు గవర్నమెంట్ మనం పార్టిసిపేట్ చేస్తే మనకు వచ్చింది. అది దాంట్లో కొంచెం పైసలు వచ్చాయి. అప్పుడు బ్యాంక్ అని అడిగితే బ్యాంక్ లోన్ మళ్ళీ పెంచారు. స్టెప్ బై స్టెప్ అట్లా మిషన్స్ పెంచుకుంటూ అది చేశాము. దాని తర్వాత 82లో అప్పటి వరకు మేము 5 మిషన్లు తయారైనాయి మా ఓను. కొత్త టెక్నాలజీ వచ్చింది, ట్విన్ స్క్రూ ఎక్స్క్లూడర్స్ అని. 2 స్క్రూలు కలిపి మిక్సింగ్ అవుతుంటుంది, ఎక్కువ బాగా పైప్ స్ట్రెంత్ అని బాగా పెరుగుతుంది. తర్వాత ప్రొడక్షన్ అవుట్పుట్ కూడా 50 కిలోలు వస్తుంది ఒకటే మిషన్లో. ఆ 50 కిలోల మిషన్ తీసుకోవాలా వద్దని 6 నెలలు ఆలోచించాము. 20 కిలోల మిషన్కి పెట్టినాము. మళ్ళీ ఒక్క మిషనే 50 కిలోలు అంటే మనం అమ్మగలుగుతామా? మేమంతా ఇక మార్కెట్లో ఉండి, నాన్న ఏం కాదు అమ్మేద్దాము, మీరు తీసేసుకోండి అని చెప్పేసి ఫోర్స్బుల్గా తీసుకొని కంటిన్యూషన్ చేసుకుంటూ వస్తున్నాము. అలా చేసి దాని తర్వాత 150 కిలోల ప్రొడక్షన్, తర్వాత 350 కిలోలు, ఇప్పుడు 1 టన్ పర్ అవర్ వస్తుంది ఒక్క మిషన్. 1000 కిలోలు ఒక్క మిషన్. 20 కిలోల మిషన్తో స్టార్ట్ అయిపోయి ఒక్క మిషన్ గంటకి 1000 కిలోలతో ఇప్పుడు మేము వస్తున్నామంటే ఇట్స్ నాట్ జోక్. ఎస్. తర్వాత ఇవన్నీ 83, 84 నుంచి అందరికి తెలిసిపోయింది, పైప్ ఈజ్ ఓకే, ఎనీ వన్ కెన్ యూస్. అసలు ఆ మార్కెటింగ్లో ఆ క్రెడిబిలిటీని ఎలా క్రియేట్ చేశారు మీరు సుధాకర్ పైప్స్కి? అదే ప్రతి ఒక్క షాప్ రైతులన్నా నమ్మాలి, లేదంటే ఎలక్ట్రీషియన్స్ అన్నా ఇది చేసుకోవాలి, దాన్ని ఓన్ చేసుకోవాలి. అలా వెళ్ళి షాప్లో కూర్చునే వాళ్ళం అంతే, ఏం చేయపోయే వాళ్ళము. రోజుకి వెళ్ళి ఒక 1/2 అవర్ షాప్లో కూర్చోవాలి. వాళ్ళు ఎలక్ట్రీషియన్ వస్తారు, మంచిదిరా బాబు బెండ్లు ఉన్నాయి, ఈ పైప్ ఉంది, ఇది వేయండి అని చెప్పి ఇక బతిలాడుకోవటమే డీలర్తోనే. అట్లా పైప్ మార్కెట్ ఇదైపోయింది. ఇక సేల్స్ ప్రాసెస్లో మీరు చూసిన అవమానాలు ఏ విధంగా ఉండేయండి? ఫస్ట్ హైదరాబాద్కి వస్తే మనకి హిందీ రాదండి, వాడేం మాట్లాడుతున్నా మనకు తెలియదు, మనం మాట్లాడేది వానికి తెలియదు. బాగా హెల్న చేసేవాళ్ళు. ఎంత హెల్న అంటే తెలుగు వాళ్ళు ఏం అనకపోయేవాళ్ళు. మార్వాడీస్ కొంతమంది ఉంటారు కదా, అస్సలే తెలుగు నాకు స్టార్టింగ్లో అసలు హిందీ అనేది రాదు. నేను సూర్యాపేటలో అప్ టు 10th క్లాస్ వరకు చదువుకున్నాను, అది జెడ్పిహెచ్ఎస్ జిల్లా పరిషత్ హై స్కూల్. దాని తర్వాత మళ్ళీ ఒకసారి రాసాము, మళ్ళీ ఫెయిల్ అయినాము. ఫెయిల్ అయిపోతే ఏమన్నారంటే, నాన్నగారు నువ్వు ఎట్లని ఇక్కడ చదవట్లేదురా, ఫెర్టిలైజర్ షాప్లో కూర్చుంటే 1500 వస్తాయి, నువ్వు దాంట్లో కూర్చో
అని చెప్పేసి అట్లా కూర్చోబెట్టి ఇంటికి 1500 అన్నీ వస్తున్నాయి అని చెప్పేసి అక్కడి నుంచి ఫ్యాక్టరీకి అలా ఇదైపోయాం. మా రెండు అన్నయ్య కూడా 10th క్లాసు, మా పెద్ద అన్నయ్య డిగ్రీ, మా బావ 10th క్లాసు, ఏది మేనత్త కొడుకు. మాకు ఇప్పటికి అనిపిస్తుంటుంది ఒక్కోసారి స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్లో పోయినప్పుడు వాళ్ళు లెటర్లు తెమ్మనేది, అప్లికేషన్ పెట్టాలి. ఈ ఆఫీసర్ దగ్గర కూర్చొని ఏం పెట్టాలి సార్ లెటర్ అనేది, ఇదంటే మీరే రాసేయండి సార్ అని. వాళ్ళు రాసిస్తే లెటర్ హెడ్ తీసుకెళ్ళి టైప్ ఇన్స్టిట్యూట్ ఉంటాయి కదా మామూలుగా, ఒక లెటర్ కొడితే 5 రూపాయలు అట్లా చేసేవాళ్ళు. అది తీసుకుపోయి వాళ్ళ దగ్గర కొట్టించుకొని అక్కడ సబ్మిట్ చేసేవాళ్ళం అండి. అప్పుడు అనిపించేది, అరే అప్పుడు మనం చదువుకుంటే ఈ లెటర్ మనమే రాయొచ్చు కదా. ఇప్పటికే రిగ్రెట్ ఉంటుందా చదువుకుని ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. బట్ ఇంకో తిరిగి ఏమనిపిస్తుంది అంటే చదువుకుంటే ఇంకా అసలు ఏదో ఉద్యోగాలకు వెళ్ళిపోతే ఇది రాదు కదా. ఎక్కువ చదువుకున్నాం అనుకోండి, దాంట్లో ఎందుకు పని చేస్తాం? పైపులు కట్ చేసే కాడ పట్టాల మీద పేర్లు రాసుకుంటూ వర్కర్ల దగ్గర కూర్చొని ఆ పైపులు అవన్నీ చేసుకుంటూ ఎందుకుంటాం? ఎక్కడో జాబ్కి వెళ్ళిపోతాం, ఆ జాబ్తోనే ఏదో అయిపోతుంది. సో ఫుల్లీ కంటైన్మెంట్ ఉంది, ఫుల్లీ కంటైన్మెంట్. ఇప్పుడు అసలు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఎలా ఉన్నామంటే ఈక్వల్ టు ఇప్పుడు మేము ఆల్మోస్ట్ నాకు ఎక్స్పీరియన్స్తోని అన్ని అసోసియేషన్లో తిరుగుతుంటాను. ఎలా ఇంగ్లీష్ వచ్చింది, అన్ని రకాల ఈ 3 భాషలు అయితే పర్ఫెక్ట్ వచ్చండి. ఇప్పుడు హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఆ ప్రాబ్లమే లేదు. ఎవరైతే అవమానించారో అదే మార్వాడి పర్సన్స్ కానీ ఉంటే హిందీ రాదని చెప్పి ఇప్పుడు అవసరమైతే ఆనికి నేను హిందీ నేర్పుతా. ఎట్ ద సేమ్ టైం అదే మార్వాడి పర్సన్ అంబానీ గారితో కూర్చొని డిస్కషన్ పెట్టే రేంజ్కి వెళ్ళారు. థింక్ ఫర్ డబుల్ ఏంటి సార్ ఈ స్టోరీ? అసలు మీకు అంబానీ గారు మామూలుగా ఏమైందంటే పీవీసీ రెజిన్ చాలా షార్టేజ్ ఐటమ్ అండి. ఇంపోర్ట్స్ అయినా చేసుకోవాలి, లోకల్ అయినా చేసుకోవాలి. ఓకే. అప్పుడు గవర్నమెంట్ IPCL అని ఇండియన్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ అనేది ఒకటి ఉంది, నేషనల్ ఆర్గానిక్ కెమికల్స్, ప్లాస్టిక్ రెజిన్స్ అండ్ కెమికల్స్, వీళ్ళందరితోనే మాకు రెగ్యులర్గా బిజినెస్ వచ్చేది. వాళ్ళు మాకు రా మెటీరియల్ ఇచ్చేది. రిలయన్స్ కొత్తగా వచ్చింది. వచ్చిన తర్వాత మాకు అప్పుడు ప్రొడక్షన్ కెపాసిటీ వచ్చేసి 600 tons ఉంది. వాళ్ళు పాలిమర్ ఇండస్ట్రీ అప్పుడే స్టార్ట్ చేశారు. అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఏమైందంటే 2 years కంటిన్యూషన్గా మనం వాళ్ళ ఏజెంట్స్ ఇక్కడికి వచ్చేవాళ్ళు, కొనేవాళ్ళం, అంతా అయిపోయాము. 2 years తర్వాత ఒకసారి మన ఆంధ్రప్రదేశ్ నుంచి మంచి కస్టమర్కి రమ్మని చెప్పి అనగానే మా పేరు చెప్పిండ్రు అక్కడ మార్కెటింగ్ ఈ డిపార్ట్మెంట్, వీళ్ళు రిలయన్స్ స్టాఫ్ ఉంటారు కదా. అవును. సుధాకర్ వాళ్ళది పెద్ద యూనిట్ సార్, 200 tons మన దగ్గరే తీసుకుంటున్నారు. 200 tons అంటే 600-200 tons మన దగ్గర తీసుకుంటుంటే పెద్ద కస్టమర్. అవును. సరే ఒకసారి మాట్లాడదాం, తీసుకురండి అని అన్నారు. అంబానీ గారు, ముఖేష్ అంబానీ అపాయింట్మెంట్ అంతా తీసుకున్నారు. ఆ కరెక్ట్ పోగానే కూర్చున్నాం ఒక రూమ్లో, అంతా అది ఇది మాట్లాడినాము, ఎప్పుడు పెట్టిండ్రు, ఎవరు స్టార్ట్ చేసిండ్రు, అవి ఇవన్నీ అడిగిండు. ఒక 15 minutes ఉన్నాము. 15 minutes అంతే. కూర్చున్న తర్వాత ఆయన నిఖిల్ మిశ్వాని, ధీరుబాయి చెల్లెలు మనమడు. ఓకే. ఇప్పుడు మొత్తం పాలిమర్ డివిజన్ చూసేది ఆయనతో కూర్చున్నాము. ఇట్లా చేస్తున్నాం, ఇట్లా అంటే మీరు ఇంకా మెటీరియల్ ఎక్కువ ఇస్తే ఇది చేస్తామంటే వాళ్ళ కెపాసిటీ ఉన్నంత వరకు అప్పుడు మాకు 600 tons అలొకేషన్, అది వాళ్ళు 200 tons అలొకేషన్ ఉండేది. పెంచాలి అది ఇది అని మాట్లాడుతుంటే ఇప్పటివరకు ఎంత చేస్తుందంటే మేము గ్రేట్గా 600 tons చేస్తున్నాం సార్ అన్న. అంటే నా మైండ్ ఎట్లా ఉండే 20 tons నుంచి నేను 600 tons అని మీరున్నాను గొప్పే కదా అనుకున్న మోడ్లో అలా మీకు అనిపిస్తుంది. అలా మనకు అనిపించి అది చెప్పాను. ऐसा नहीं है जयदेव, 600 टन आज कर रहे ना, 1200 के लिए सोचो, मार्केट करो. आदमियाँ लोग बढ़ते जा रहे. आज एक फैमिली में 4 आदमी रहे तो 4 फैमिली हो गए तो 4 का 4 को बेटे होता, और वो 4 को और बेटा होता. कैलकुलेशन करो, वो हिसाब से वो पाइप खरीदते. ఆయన ఫ్యామిలీ సిస్టమ్ నుంచి బిజినెస్ని ఎక్స్పాండ్ చేసి చెప్పొచ్చాడు. అలా పెరిగిపోతుంది. కానీ మనం అంత డేర్ స్టెప్ మనం తీసుకోలేదు, పెంచాము. ఎవ్రీ ఇయర్ 15-20% అట్లా యాడ్ అవుతూ పోయింది. మినిమం 20% యాడ్ అవుతూ పోయింది. ఆయనలాగా డబుల్ చేస్తే ఇండియాలో టాప్ 1 నేనే ఉండేవాడిని. అంటే పైప్ ఇండస్ట్రీలో. థింక్ ఫర్ డబుల్ అదే 600 మీటింగ్లోనే అన్నారా? ఆ మీటింగ్లోనే థింక్ ఫర్ డబుల్. నువ్వు ఇలా 600 చేస్తున్నావు గొప్ప చెప్పుకుంటున్నావు కాదు, అది 1200 ఎట్లా చేయాలో చూడు. థింక్ ఫర్ డబుల్. ఆ మీటింగ్ తర్వాత మీకు ఏమనిపించిందండి? మీటింగ్ తర్వాత అంటే మాది ఏంటంటే ఎవ్రీ స్టెప్ వేసే ముందు చుట్టూ చూస్తాము. మనం స్టెప్ ఎక్కగలిగితేనే ఎక్కుతాము, లేకపోతే ఎక్కము. ఆయనకంటే పబ్లిక్ ఇష్యూ డబ్బులు ఏదంటే అది చేస్తే వస్తుంది. మా పబ్లిక్ ఇష్యూ డబ్బులు కాదు. మా దాంట్లో పాలసీ ఒకటి ఏం చేసామంటే, నాన్నగారు ఇది అయిపోయిన తర్వాత ఎవరైనా కానీ డబ్బులు తీసి వేరే ప్రాపర్టీస్ కొనొద్దు, 100% దీంట్లోనే ఉండాలి. ఈ సంవత్సరం వచ్చిన ప్రాఫిట్ ఎన్ని మిషన్లు పెంచడానికి డబ్బులు వస్తాయి అన్ని మిషన్లు పెంచాలి. మన మార్జిన్ మనీ పెట్టాలి, బ్యాంక్లో లోన్ తీసుకోవాలి, 3 ఏళ్ళు 4 ఏళ్లలో క్లోజ్ చేయాలి, మళ్ళీ ఇంకో లోన్ తీసుకోవాలి.
డబ్బులు బయటికి కనబడొద్దు ఎవరికి. బిజినెస్ ఫార్ములా యాక్చువల్గా నేను ప్రాపర్గా అడుగుతాను జయదేవ్ గారిని, చాలా నీట్గా చెప్తారు చూడండి. ఎవరైనా ఆంటర్ప్రినర్స్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో జయదేవ్ గారు చెప్పేటువంటి ఫార్ములా ఒకటే, ఆయన నమ్మే ఫార్ములా కూడా అదే. సార్ బిజినెస్ సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడు ఎలా చూడాలి, మైనస్లో ఉన్నప్పుడు ఎలా చూడాలి, ప్రాఫిట్లో ఉన్నప్పుడు కొంతమంది తప్పుదోవ పట్టిస్తూ ఉంటారు కదా, సో ఆ ఫార్ములాని ఎలా పట్టుకోవాలి? ఇప్పుడు మైనస్లో ఉన్నప్పుడు ఏమాత్రము ఇది కావద్దండి. ఒక సంవత్సరం అయిందనుకోండి, నెక్స్ట్ ఇయర్ గ్రోత్ అవుతుంది, కంపల్సరీ అవుతుంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనది ఇది మైనస్ అయిందని చెప్పి చింతపడి ఇంకోటి చేయకుండా కనుక మళ్ళీ వేరే బిజినెస్లో పోవద్దు. మనం ఏదైతే బిజినెస్ చేస్తుంటామో దాన్ని ఎందుకు మైనస్ వచ్చింది అనేది ఆలోచించి దాన్ని ఎలా డెవలప్ చేయాలని చేసుకుంటూ అది చేయాలి. తర్వాత దీంట్లో ఇంతమంది ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నాం కదా మేము. మామయ్య కూడా ఏ రోజు కూడా డబ్బులు అడగలేదు. మామయ్య రైస్ ఇండస్ట్రీ చూసేవాడు, నాన్ ఇండస్ట్రీ మొత్తం మామయ్య చూసేవాడు. రైస్ మిల్ కాంట్రాక్ట్ కానీ అవన్నీ మామయ్య చూసేవాడు. ఆయనకి పైసలు అవసరం లేదు మామయ్యకి. నాన్నకి ఓన్లీ ఇప్పుడు మేము తినటానికి వరకే పైసలు. ఈ పైసల్ని బయటకు తీయకుండా కనుక దాంట్లో ఉంచేసి దాన్ని గ్రో చేస్తే ఆటోమేటిక్గా ట్రీ డెవలప్ అవుతుందండి. సర్టన్ స్టేజ్ వరకు పెరుగుతూనే ఉండాలి. బ్యాంక్ వాళ్ళు ఎన్నోసార్లు అన్నారు సెక్యూరిటీ పెట్టడానికి మీ దగ్గర ఏం లేదు కదండి అన్నారు. అవునండి ఏం లేదు, మరి కావాలి కదా అన్నారు. కంపెనీనే సెక్యూరిటీ, మేము పర్సనల్ గ్యారెంటీ అండి, మాకు వేరే ఆస్తులు ఉంటే వేరే బిజినెస్ అనే చేసుకుంటాము, మాకు అట్లాంటివి ఏం లేవు. ఈ రోజు వరకు కూడా మాది కొలైట్ సెక్యూరిటీ అనేది బ్యాంక్లో ఏం పెట్టలేదండి. ఏదో నామినల్గా ఎప్పుడో ఒకసారి ఒక ఇల్లు ఉంటే అది పెడతాము, మళ్ళీ ఎమ్మటే తీసేస్తాము. దానికి కావాల్సినంత సెక్యూరిటీ మా దగ్గర ఎప్పుడు మాకు ఆ ప్రాపర్టీస్ లేవు, మేము పెట్టలేదు. వాళ్ళు జిఎం దగ్గర లెవెల్లో కూడా పోతే ఏం సత్యనారాయణ గారు సుధాకర్ పైప్స్ అంటారు అంత అంటారు, మీకేం ప్రాపర్టీస్ లేవా? ఉండేది ఏదైనా ఒకటే ఉంటుందండి, ఐదర్ ప్రాపర్టీ ఐదర్ కంపెనీ, ఏది కావాలో చెప్పండి, మీరు ఆలోచించండి. నేనే కనుక ప్రాపర్టీస్ కొనటం స్టార్ట్ చేస్తే ఇండస్ట్రీ నడవదు. ఇండస్ట్రీలో పెట్టుబడి డే టు డే కావాలి. నాన్నకేందంటే అమ్మది గుర్తొస్తుంది, ఏది కొనాలన్నా అమ్మ ఇచ్చిన నగలు గుర్తొస్తుంది. ఎందుకంటే మళ్ళీ ఏమన్నా అయితే ఇప్పుడు ఎవరు ఇచ్చేవాళ్ళు అంత అమౌంట్ కావద్దు. అందుకోసమే దీంట్లో డబ్బులు దీంట్లోనే ఉండాలి. లాస్ వచ్చినా భరిస్తాము, ప్రాఫిట్ వచ్చినా ఎంజాయ్ చేస్తాము. ప్రాఫిట్ని ఆ మార్జిన్ ఎలా చూస్తారు మీరు? అంటే వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేయరు? అస్సలే చేయము. అంటే చేస్తామంటే చాలా తక్కువ. ఈ రైస్ మిల్లల్లో ఇప్పుడు వాళ్ళు రైస్ మిల్ ఎక్స్పెన్షన్ చేస్తున్నారు అనుకోండి, పరుబాయిలు చేశారు, అప్పుడు దాంట్లో నుంచి ప్రాఫిట్ వచ్చినప్పుడు దాంట్లో తీసుకెళ్ళి మేము పెడతాం. కానీ మళ్ళీ మామయ్య నాన్నది కలిపి వాటానే ఉంటుంది. అది జనరల్గా ఒక్కొక్క కిరాణా కొట్టు నుంచి సూపర్ మార్కెట్కి ఒక పర్సన్ వెళ్ళాలి అని అంటే, కిరాణా నుంచి సూపర్ మార్కెట్ కానీ అంటే ఒక 3 monthsలో మనం కొన్న తర్వాత ఒక మలిగితో స్టార్ట్ అవుతుంది. కొన్ని ఐటమ్సే ఉంటాయి, 40-50 ఐటమ్సే ఉంటాయి. ఒక 1 month 2 months కాగానే దాంట్లో ఒక 20 ఐటమ్లు పెంచేయాలి. ఆటోమేటిక్గా పెరుగుతాయి. అంటే పబ్లిక్ వచ్చి అడుగుతారు ఈ ఐటమ్ లేదా అండి అని, ఎమ్మటే రాసుకుంటాడు. నెక్స్ట్ టైం మార్కెట్ పోయినప్పుడు ఆ ఐటమ్ తీసుకొస్తాడు. ఆ పాత వచ్చిన ప్రాఫిట్ ఆ డబ్బులో పెట్టుబడి దాంట్లో కింద అయిపోతుంటుంది. అలా ఒక్కొక్కటి పెంచుకుంటూ పోయిన తర్వాత 2 మలిగలు అవుతాయి, 3 మలిగలు అవుతాయి. అయిపోయిన తర్వాత ఏమవుతుంది, ఒక గుమస్తాను పెట్టుకోవాలి. గుమస్తాను పెట్టుకున్న తర్వాత సరిపోదు, అప్పుడు మనం సూపర్ మార్కెట్కి వెళ్తాము. వెళ్ళినప్పుడు అప్పుడు బ్యాంక్లోన ఏదైనా తీసుకొని లావిష్గా పెట్టుకొని కన్జ్యూమర్కి నచ్చే విధంగా సరుకులు తీసుకొచ్చి తక్కువ ప్రాఫిట్తోని చేస్తే మనకి టర్న్ ఓవర్ పెరుగుతుంది. బేసిక్గా టర్న్ ఓవర్ ఎక్కువ చూసుకోవాలి. ఇలా 100 రూపాయలది 120 రూపాయలకు అమ్మి 1,00,000 రూపాయలకు అమ్ముతాం. అట్లా అదే 100ది 200 రూపాయలకు అమ్మితే 50,000 కూడా అమ్మము, తగ్గిపోతారు. తక్కువ మార్జిన్తో ఎక్కువ కస్టమర్ సప్లై చేస్తే ఆ 20 రూపాయలు చాలా పెరుగుతుంది. అది అలా చేస్తేనే మార్కెట్లో పేరు ఒకటి వస్తుంది, వైడ్ స్ప్రెడ్ అవుతుంది. మెయిన్ సో వచ్చిన ప్రాఫిట్ అంతా దాంట్లోనే కన్జ్యూమ్. అసలు సొంతానికి తినటానికి వాడుకోవాలి, బట్టలకి తినటానికి వాడుకోవాలి. లగ్జరీల మీద పోవద్దు, ఇళ్ళు కట్టుకోవటం అట్లాంటివి చేయొద్దు, అడ్డమైన బైక్స్ కొనొద్దు. ఒక లెవెల్ వరకు అఫోర్డబుల్ అయ్యేంత వరకు. అట్లాంటి వాడేవాడు బైక్ కొన్నాడు, బుల్లెట్ కొన్నాడు, నేను ఒక బుల్లెట్ కొనుక్కుంటా అంటే అది పెట్రోల్ తాగేస్తుంది, మళ్ళీ కంపెనీ డబ్బులు వాడుకుంటారు, మళ్ళీ కంపెనీ డబ్బులు వాడతారు, మళ్ళీ అది మైనస్ అవుతుంటుంది. ఇవన్నీ చేయొద్దు. అసలు ఎంతవరకు లిమిటేషన్గా ఉండాలి. పక్కోడెవడో కొనుక్కుండని మనం చేయొద్దు. ఇలా అంబానీ ఇప్పుడు ఫ్లైట్ కొన్నాడని మనం ఏమైనా ఫ్లైట్ కొనుక్కుంటామా? ఆయన ఇప్పుడు డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి ఫోన్ చేసి నేను వస్తున్న ఎయిర్పోర్ట్ కంటే ఆయన ఫ్లైట్ రెడీగా ఉంటుంది. అంటే ఆయన అఫోర్డబుల్ చేసినప్పుడు కొన్నాడు. అది సో అదే ఫార్ములాని మీరు కూడా ఫాలో అయ్యారు? అదే ఫార్ములాతో కొంటున్నాం. ఏదైతే లూనా కొన్నానని మీకు ఆ హిస్టరీ చెప్తాను. ఆ లూనాకి షాక్ అబ్జర్స్ ఉండవు. ఫస్ట్ దానికి హైదరాబాద్ రోడ్లో అప్పుడు కూడా గతుకులమయమే. పోలీసు వాడిని తప్పించుకొని పోవాలి. వాడు మమ్మల్ని చూడంగానే పోలీసు వాడు పట్టుకొని ఏదో ఒకటి కేసు రాస్తా అంటాడు. ఓవర్ స్పీడ్ అంటాడు, లేకపోతే డబల్ పోతున్నప్పుడు లూనా మీద డబల్ పోవద్దు, మేము డబల్ పోయేది. గల్లీలు తిరుక్కుంటూ పోయేవాళ్ళం. షాక్ అబ్జర్స్ ఉండవు, బాగా ఎత్తేస్తుంది. మళ్ళీ మనిషి ఎంత ఆశాజీవో చూడండి. నాన్న ఈ లూనా పాతగా అయిపోయింది, అయినా స్పీడ్ పోవట్లేదు, వాటికి తొక్కాల్సి వస్తుంది, అప్పు వస్తే కొత్త లూనా వచ్చింది నాన్న, షాపులో దొరుకుతుంది, 4,000 రూపాయలు నాన్న, అది బాగుంది అంటే
సర్లేరా చూద్దాంలే అని అన్నాడు. అంటే మేము బిజినెస్ చేస్తున్నాం ఘాటిగా. సరే ఒక రోజు వస్తే షోరూమ్కి తీసుకుపోయినాం, చూపించినాం. రూనా చూపిస్తే దానికి మొత్తం తిరిగి కలర్స్ ఎక్కడైనా పోయినాయా, డెంటింగ్ ఉందా అట్లా చూసుకొని వాడు పొద్దున్న డబ్బులు కడితే రేపు రాపో సాయంత్రం అనేది. నెక్స్ట్ డే పోయి డెలివరీ తీసుకొని గుల్డే పోయి పూజ చేయించుకొని ఎంత అసలు ఇక దాని మీద పోతుంటే దానికి షాక్ అబ్జర్వ్స్ ఉండేది, కుషనింగ్ ఉండేది. అసలు ఎంత హాయ్ అంటే అంత హాయిగా ఉండేది అప్పుడు అది. అలా అయిన తర్వాత 81లో నాకు మ్యారేజ్ అయింది. ఓకే. మ్యారేజ్ అయితే నాన్న లూనా మీద నేను మా ఆవిడ పోవటం కష్టంగా ఉంది, సినిమా పోవాలన్నా ఎక్కడ పోవాలన్నా ఇబ్బంది అవుతుంది, స్కూటర్ కొనియమంటే మా నాన్నకు తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటే అప్పుడు $1000 ఆటోమోటివ్లో డిపాజిట్ చేస్తే చేతకు సీరియల్లో తొందరగా వచ్చేది. స్కూటర్ బుకింగ్ చేస్తే 3 years 4 yearsకి ఇచ్చేవాళ్ళు, లేకపోతే 2000 కడితే ఎక్స్ట్రా బ్లాక్లో అమ్మేవాళ్ళు వచ్చిన వాళ్ళకి. సరే అని ఒకళ్ళది యూఎస్ నుంచి ఎవరో వస్తే డబ్బులు ఉంటే అవి కట్టేసి దాన్ని తీసుకోరా, అదే చేతకైతే డాలర్స్లో అయితే తొందరగా వస్తుందని అంటే చేతకు అలొకేషన్ వచ్చింది మాకు. చేతకు వస్తే తీసుకుపోయి చూసింది. మా నాన్న పోయిన తర్వాత కూర్చుంటే నీ కాళ్ళు ఏందో కదరా, నువ్వు మీ ఆవిడని తీసుకొని వెళ్ళేస్తావురా, ఇది హైటెక్ ఉంది, వద్దు కింద పడతావు అని. మళ్ళీ ప్రియా అని హైట్ తక్కువది, ఇది అమ్మి మళ్ళీ ఇంకోటి కొనుక్కునేది ఎందుకు, మళ్ళీ డిఫరెన్స్ ఒక $1000 ఎక్స్ట్రా. అట్లా ప్రియా కొనిచ్చిండు. చూడండి ఎంత పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్లో ఉన్నారు. అప్పుడు సూర్యాపేటలో అన్నయ్య కూడా రాజ్దూత్, స్కూటరు అవన్నీ ఒక్కొక్కటి అక్కడ ఇక్కడ ఎలా అయితే వస్తుంటాయో అక్కడ అలా పెరుగుతుంటాయి. ఎస్. అంటే ఫ్యామిలీలో అందరము, మా బావ అప్పుడు ఎస్డి అంటే మీకు ఐడియా ఉందో లేదో? ఐడియా ఉంది జనరల్. ఎస్డి వైతో వస్తుంది అది, ఆ వెహికల్ కావాలి నాకు అన్నాడు. కొనుక్కో అని చెప్పేసి అట్లా కొనిచ్చారు. వైశ్యాస్ ఫార్ములా ఒక బిజినెస్ ఫార్ములా ఉంటుందని చెప్పేసి అంటూ ఉంటారు. ఏం లేదండి అలాగా. లేదు సార్, పిసిని కొట్టి అంటారు వైశ్యాస్ ఫార్ములా అంటే. వెనకటి నుంచి అకౌంట్ దగ్గర ఆ పిసిని కొట్టండి, పిసిని కొట్టాడు అని అంటాడు. వైశాలంగానే అకౌంట్ వాడు పిసిని కొట్టాడు, అది ఫార్ములా. అంటే అడ్డగోలి ఖర్చు పెట్టము. ఇప్పుడు అలా ఏం లేదండి. ఇప్పుడు డబ్బులు వచ్చినాయి, ఇప్పుడు పిల్లలు ఎందుకు కొంటున్నారు. కాకపోతే ఒక్కటేంటంటే స్కూటర్ కొన్న రోజు నాకు ఎంతైతే యాంగ్జైటీ ఉన్నదో, ఫస్ట్ కారు కొన్నప్పుడు కొంచెం ఉన్నది. ఇప్పుడు కొనే కార్లు వాడే షోరూమ్ వాడే మన ఆఫీస్కి తీసుకొస్తాడు. చూడండి సార్ అన్నారు, మా మేనేజర్ పోతాడు, అన్నీ తీసుకొస్తాడు, పెడతాడు, ఇది అది అది దాంట్లో అడ్వాంటేజ్ అన్నీ అంటాడు. ఏదో ఒకటి తీసుకోపోండి మా ఊరికి ప్రతిదానికి నా దగ్గరికి ఎందుకు ఈ కార్ల కాడికి. అలా సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు. షోరూంలోకి పోయి కారు చూసి తెచ్చుకునే స్టేజ్లో లేము. అంటే అలా పెరిగిపోయాము, అంటే మైండ్ పెరిగిపోయింది. ఎస్. మీ ఫార్ములాలో మీకు రెగ్యులర్గా చేసేటప్పుడు అనిపించకపోవచ్చు, కానీ చాలామంది అంటూ ఉంటారు కదా సార్, సేల్ అవ్వకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళరు అనేది ఒకటి ట్యాగ్ ఒకటి ఉంటుంది. దాంతోపాటు ఏదైనా సరే అదే సామెత. అది ఎట్లా ఉంటుంది అంటే, నీడ పట్టిన పోయి నీడ పట్టిన రమ్మనంటే అని మా సామెత అనమాట. అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకసారి అత్యాశకు పోయి నీడ పట్టిన రమ్మంటే షాప్ నుంచి ఇంటి దానిక టెంట్ వేస్తాడంట. టెంట్ వేసి నీడలో పోయి నీళ్ళు వస్తున్నా బిజినెస్ రావట్లేదంటాడంట. ఆ పక్కవాడు వచ్చి మా నాన్న చెప్పినట్టే ఆయన నాకు బిజినెస్ రావట్లేదని అంటే, అరే నీడపట్టిన రావటం అంటే సూర్యోదయం కంటే బిఫోర్ పోయి షాప్ ఓపెన్ చేయాలి, సూర్యాస్తం తర్వాత షాప్ నుంచి రావాలి, అప్పుడు నువ్వు కూర్చుంటే అందరికి తెలుస్తుంది షాప్లో ఉన్నట్టు. అలాగని అందరిలాగా పోయి 9ంటికి షాప్ ఓపెన్ చేసి 9:05 కాగానే బంద్ చేసి వస్తే ఈ షాప్ ఎప్పుడు బంద్ ఉంటుంది అనే మైండ్లో పోతుంది. చాలామంది ఏం చేస్తారంటే, మార్నింగ్ ఆఫీస్ పోయే లోపల కావాల్సిన సరుకులు కానీ ఏమైనా కొని ఇంట్లో ఇచ్చేసిపోతారు. సెకండ్ ఏంటంటే వచ్చేటప్పుడు తీసుకుంటారు. ఆ టైంలో షాప్లో ఉండాలి, కిరాణా షాప్లో పర్టికులర్గా. ఇవ్వాలంటే అన్ని రకాలుగా వచ్చినాయి. ఊళ్ళల్లో ఏమున్నదండి. అవును. ఆ షాపు పోయినామంటే వాడు అన్ని సరుకులు అక్కడ దొరుకుతాయి, అవి కంటిన్యూషన్గా అది కౌంటౌన్ కొట్లనే దొరుకుతాయి అని ఒక సామెత. అట్లా క్రియేట్ చేశారు. ఇంకా అలా క్రియేట్ చేశారు. ఎవరికి ఏది కావాలనుకుంటే అది తేవటం. సో చాలామంది ప్రజలకు బెనిఫిట్స్ ఇవ్వటము. ఇప్పుడు అలా లేదు కదండి, ఎనీవన్ క్యాన్. మా నాన్న హిస్టరీలో ఫ్రీడమ్ ఫైటరు, రెగ్యులర్గా పెన్షన్ తీసుకుంటాడండి. అది తీసుకొని అమ్మకి ఇచ్చేస్తాడు. అమ్మ కూడబెట్టి కోడళ్ళకి నగలు చేసి ఇప్పిస్తుంటుంది. అమ్మ చేయించుకుంటుంది, కోడళ్ళకి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కళ్ళకి చేపిస్తుంటుంది. అలా కొన్ని చేయించిన తర్వాత ఇంకా డబ్బులు వస్తూనే ఉంటాయి. ఇంట్లో డబ్బులు ఖర్చులకని తీసుకునే డబ్బులు ఉంటాయి, దాన్ని మిగిలిస్తుంది. వచ్చిన డబ్బుతోని ఒక తోట కొన్నదండి, గార్డెన్. తోట అంటే ప్లేన్ ల్యాండ్,
ఇది 3 ఎకరాలు అలా దాచినటువంటి డబ్బులతో ఆ దాచిన డబ్బులతో 3 ఎకరాలు కొన్నదండి. అక్కడ నీళ్ళు లేవు. సూర్యాపేట నుంచి ఒక 6 కిలోమీటర్ల దూరంలో. ఎప్పుడైతే కొన్నదో నాన్న కూడా సరే కొన్నావు కదా, ఫస్ట్ లైఫ్లో కొన్నది ఆ 3 ఎకరాలండి. ప్రైవేట్గా మా సొంతంగా కొనుక్కున్న ల్యాండ్ అది, అదర్ దాన్ హౌస్. దాంట్లో నీళ్ళు లేవు. అక్కడ అమ్ముకున్నాడు. ఏం పెద్ద చిలకేయటము వస్తేనేమో పెద్ద ఏం రావట్లేదు. మా నాన్న ఊకోక బోరని పంపించి బోర్ వేయించిండు. నీళ్లు పడ్డాయి. లక్కీ అది. నీళ్లు పడ్డాయి కదా అని పక్కన ఇంకొక 5 ఎకరాలు ఆడమ్మటే 10,000 ఎక్స్ట్రా చెప్పేసిండు. నీళ్లు పడ్డాయి కదా సేటు. అలా అమ్మ కొనుక్కుంటూ హయ్యెస్ట్ రేట్ వచ్చేసి 3 లక్షలకు ఎకరం కొన్నదండి. అలా 48 ఎకరాలు కొన్నది. దాంట్లో మొత్తం రోజు అమ్మ కారులో పోవటం, మామిడి తోట, జామ చెట్లు, దానిమ్మ అట్లాంటివన్నీ తెప్పించటం, వేయటం. అప్పుడు డబ్బులు కావాలన్నప్పుడల్లా నాన్న అడిగేది, నాన్న ఇచ్చేవాడిగా దేనికి కావాలంటే దానికి. ఇవాళ ల్యాండ్ 3 కోట్ల ఎకరం అండి. మాకు అమ్మ కొనిచ్చిన సొంత ల్యాండ్ అది. అమ్మ పేరు మీదనే ఉంది. అమ్మ చనిపోయిన తర్వాత 15 ఏళ్ల కింద చనిపోయిన తర్వాత నాన్న అమ్మ ఇచ్చింది కదరా, మీరు ముగ్గురు పంచుకుంటారా, ఒకటే కాంపౌండ్, ముగ్గురికి డివైడ్ చేసి మేము పట్టాలు సపరేట్గా తీసుకున్నాము. దాంట్లో అదే తోట అట్లే ఉంది. మా అమ్మ జీవితాశయం. తోటలో ఎక్కడైతే అమ్మ ఉండేవదో అక్కడ రూములు కట్టించాము. అమ్మ రోజు వెళ్ళి అక్కడ కూర్చొని ఆ పనులతో వంట చేయించుకుంటుంది, తింటుంటుంది. అటు కార్లనే ఎక్కువ నడవలేక కార్లనే అటు ఇటు తిరిగి అన్నీ చూస్తుంటుంది. అక్కడే కన్నం చేశాము తోటలో. నాన్న అన్నాడు, అమ్మకి ఇష్టమైన ప్లేస్ రాది, అక్కడే చేసేద్దాం. వెంబటే అందరం కలిసి అక్కడే అమ్మకి ఇష్టమైన ప్లేస్ అని. మామూలుగా అందరు శ్మశానం తీసుకెళ్తారు కదా, అక్కడ తీసుకెళ్ళలేదు. మా తోటలనే చేసేసి, ఇక నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా నాన్నగారిది కూడా అమ్మ ప్లేస్ కన్నా చేసేసి అక్కడ ఒక మంచి రూమ్ వేసేసి వాళ్ళు 2 విగ్రహాలు పెట్టాము. మొత్తం గ్లాస్ హౌస్ లాగా చేసేసి అక్కడ ఉంటాం. ఇన్ని ఫ్యాక్టరీలు ఇవన్నీ ఉన్నా కానీ మాకు సొంతంగా ఒక ఎకరం ల్యాండ్ కూడా లేదు. అన్ని ఫ్యాక్టరీల పేరు మీదనే ఉన్నాయి. అమ్మ కొనిచ్చిన ఒక ల్యాండే మా ముగ్గురు పేరు మీద ఉందండి. అది ఇలా 3 కోట్ల రూపాయలకు ఎకరము. అది మెయిన్ రోడ్కి 1/2 కిలోమీటర్ లోపలికి ఉంటుంది. 1/2 కిలోమీటర్ కూడా ఉండదు, 300 మీటర్స్ 400 మీటర్స్ ఉంటుంది. మెయిన్ రోడ్ 5 కోట్లు ఉంటుంది. ఎక్కడ సార్ ఏరియా అది ఎగ్జాక్ట్లీ సూర్యాపేట నుంచి జనగం వెళ్ళే రోడ్లో బాలెంలా, ఆ ఊళ్ళో అవుట్స్కట్ అది. కానీ ఇప్పుడు మొత్తం సూర్యాపేట దాంట్లోనే కలిసిపోయింది అది. అక్కడంతా ప్లాటింగ్ చేస్తున్నారు. మెయిన్ రోడ్ మొత్తం ప్లాటింగ్. ఓకే. ప్లాటింగ్ అన్ని గజాల లెక్కమట అమ్ముతున్నారు. మీ మదర్ సంపాదించిందే మీ దగ్గర ఉంది? మా అమ్మ సంపాదించింది మా దగ్గర ఉందండి. అది అసలు చాలా అంటే చాలా. అది ఫ్యాక్టరీలు ఇవన్నీ సెకండ్, ఇవన్నీ కంపెనీ ఇవి అందరికి కొనుస్తుంటుంది, అదంతా డిఫరెంట్. బట్ మాకనే సొంతం అదొక్కటి అమ్మ ఇచ్చిందండి. మా జీవితాంతం అది. ఇప్పటికీ అక్కడి నుంచి మామిడికాయలు రెగ్యులర్గా వస్తుంటాయి. మీ పిల్లలు ఏమైనా అడుగుతారా సార్ అసలు మీ మదర్ గురించి? కానీ మీకు ఇచ్చింది అదొకటే ఉంది కదా అని చెప్పేసి ఏమైనా అంటూ ఉంటారా పిల్లలు? వాళ్ళ పిల్లలు బాగా ఇంట్రెస్ట్ అవుతారు. తోటలోకి వెళ్ళి కూర్చొని మా నాన్నమ్మది ఇదని చెప్పేసి బాగా ఇదవుతారు. మనం కూడా కొనుక్కోవాలి నాన్న అట్లా అంటాడు. అంటే కొనాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత అమౌంట్ పెట్టలేం కదా, ఇండస్ట్రీ నుంచి తీస్తే మన ఇండస్ట్రీ పాడవుతుందని మేము ఆపుతున్నాము. ఇండస్ట్రీ మీద ఎంత ఉండొచ్చు మొత్తం ల్యాండ్? 300 ఎకర్స్ ఉండొచ్చండి. 250 ఎకర్స్ దానికి ఉండొచ్చు. మొత్తం ఎంతమంది ఉండొచ్చు సార్? అంటే ఈ బిజినెస్లో ఫ్యామిలీ అంతా? ఫ్యామిలీ 9 మెంబర్స్ పనిచేస్తున్నామండి. 9 మెంబర్స్. 9. మేము 3 అన్నదమ్ములము. మా బావ వాళ్ళు 4 ప్లస్ మా అన్నయ్య పెద్దన్నయ్య కొడుకు, మా కొడుకు 9 మెంబర్స్ దీంట్లో ఉన్నాము. రెండో అన్నయ్య కొడుకు డాక్టర్. వాడు MBBS విజయవాడలో చేశాడు. తర్వాత PG గుల్బర్గ్లో చేశాడు. నీ రీప్లేస్మెంట్ డాక్టర్ అఖిల్ డాడీ దగ్గర చేసి ఒక 6 నెలలు ఇక్కడ ఉన్నాడు. వాడిని పర్మనెంట్గా ఇక్కడే ఉండిపోమన్నాడు. నేను మీ దగ్గర ఉంటే నాకేం వస్తుంది సార్, జీతం ఇస్తారు, నా పేరు రాదు, మీ పేరు వస్తుంది. మా తాతయ్య దగ్గర పెట్టుకుంటాను నేను. మా తాతయ్య అంటే ఊళ్ళో అందరికీ తెలుసు. మా తాతయ్య పేరు వాడుకొని నేను అక్కడ డెవలప్ అవుతానని శ్రేష్ఠ హాస్పిటల్ అని పెట్టుకొని అక్కడ నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేస్తుంటాడు. గ్రేట్. అక్కడ ఏంటంటే ఈజ్ వన్ పర్సన్ అనమాట. ఇక్కడైతే చాలామంది డాక్టర్లు ఉంటారు, అక్కడ ఎవరు లేరు నీ రీప్లేస్మెంట్ డాక్టర్. తర్వాత కాస్టింగ్ కూడా ఇక్కడికి అక్కడికి చాలా తేడా వస్తుంది. ఒక్కసారి ఆడియన్స్ కూడా జనరల్గా సుధాకర్ పైప్స్ గురించి కానీ లేదంటే ఆ బిజినెస్ సిస్టమ్ గురించి కానీ మీకు ఆన్సర్ చేయాలనిపిస్తే చెయ్యొచ్చు, లేదనుకుంటే ఓకే అనుకుంటే మనం అది రీజనబుల్ ఉండి అది కరెక్ట్ అనుకుంటే నేను ఆన్సర్ చేస్తాను. అలాగే సార్. ఓకే సార్, ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్. ఎస్ సార్, నేను ఒక బిజినెస్ అనలిస్ట్గా ఇన్ఫ్యాక్ట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్,
ఎవల్యూషన్ అనేది బిజినెస్ కార్పొరేట్ వరల్డ్లో, కార్పొరేట్ ప్రపంచంలో ముఖ్యంగా ఏంటంటే టాలెంట్ వల్ల చాలా కంపెనీస్ పెద్దగా అయ్యాయి, అంటే అందుకోనంత ఆకాశాన్ని వరకు ఎదిగాయి. సో వేల నుంచి లక్షల వరకు, లక్షల నుంచి కోట్ల వరకు, అండ్ కోట్ల నుంచి లైక్ ఇప్పుడు డాలర్ ట్రెండ్ వచ్చేసింది, ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ అంటున్నారు. ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలి అంటే ఎన్విడియా కంపెనీ యూఎస్ లో ఉన్నట్టు, అంటే ఆ కంపెనీ కూడా ప్యూర్ టాలెంట్ పైకి వచ్చింది. అయితే ఇప్పుడు మీ బ్రాండ్ సుధాకర్ పైప్స్ తరతరాలుగా చూసుకుంటూ వస్తున్న బ్రాండ్, అందరికీ చాలా ఇంపార్టెంట్ మంచి ప్రోడక్ట్ సప్లై చేసే క్వాలిటీకి మరో పేరు అంటే మీ కంపెనీ అని చెప్తారు. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్, ఇప్పుడు మీ బిజినెస్ విషయానికి వచ్చిన తర్వాత ఫ్యామిలీ జనరేషన్స్నే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎందుకంటే బిజినెస్ అన్నాక ఒక రెండు కళ్ళు లాంటివి, ఒక కన్ను ఫ్యామిలీ అయితే ఇంకొక కన్ను బయట నుంచి తెచ్చుకున్న టాలెంట్ అన్నమాట. సో మీకు ఆ విషయం కోర్స్ ఎక్స్పీరియన్స్లో ఉంది తెలుసు, కానీ నేనేం చూశానంటే ఫ్యామిలీ డామినేటెడ్ బిజినెసెస్ ఎక్కువగా ప్రాస్పర్ జనరల్గా అవ్వట్లేదు అని చెప్పేసి. ఫ్యామిలీ ఆఫీసెస్ ఉన్నాయి, కానీ బయటి టాలెంట్ తీసుకొచ్చిన తర్వాత ఎగ్జాబిటెంట్గా, ఎక్స్పోనెన్షియల్గా బాగా స్ట్రాంగ్గా గ్రో అయ్యాయి కంపెనీస్. ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలి అంటే లైక్ రిలయన్స్ గ్రూప్ ఉంది, ఆర్ అదానీ గ్రూప్ ఉంది, అలాగే విప్రో గ్రూప్ ఉంది. సో ఇవన్నీ కూడా ఫ్యామిలీ రన్ బిజినెసే, కానీ తప్పకుండా వాళ్ళ దగ్గర సీఈఓస్ కానివ్వండి, అలాంటి కైండ్ ఆఫ్ కీ రోల్ ప్లే చేసేవాళ్ళు ఖచ్చితంగా బయట నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. సో ఈ విషయానికి వచ్చినప్పుడు మీరు ఎక్కువగా బయటి టాలెంట్ని ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు? ఇది నా ప్రశ్న. కరెక్టే సార్. ఇప్పుడు మేము మీరు చెప్పింది ఏంటంటే వేరే కార్పొరేట్ టైప్లో వెళ్ళి మీరు ఎందుకు బిజినెస్ చేయట్లేదు అనే సమస్య కదా అది. వారు అడిగిన ప్రశ్న కార్పొరేట్ టైప్లో ఎందుకు వెళ్ళట్లేదు మీరు, అంత పెద్దగా ఎందుకు కావట్లేదు అని. ఫ్యామిలీతోనే వెళ్ళిపోతూ ఉన్నారు, కానీ మేము ఫ్యామిలీతోనే వెళ్తున్నాం. కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయట్లేదు. అంత పెద్ద కంపెనీ పెట్టుకొని యూగో ఏం సార్, మాకు యూగో ఉంది ఎక్కువ. మా 9 మంది మెంబర్లం అందరం కలిస్తే మేము యూగో ఎట్లా ఉన్నామంటే మనది మనమే చేసుకుందాము, ఇంకొకళ్ళకి ఇచ్చేస్తే మన కంపెనీ ఏమవుతుందనే ఆలోచన ఉంటుంది. డామినేట్ చేసేవాళ్ళు ఇంకొకళ్ళు వస్తారేమో, కొత్త వాళ్ళు ఎవరైనా హై పోస్ట్లో వచ్చిందంటే నన్ను డామినేట్ చేస్తారేమో, అంటే నన్ను అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరినైనా అలా డామినేట్ చేస్తే మాకు సెట్ కాదనమాట. అంటే అలా మేము మా మా మైండ్స్ అట్లా మోల్డ్ అయిపోయి ఉన్నాయి. ఓకే, అప్పటికి మేము ఇంకా కొంచెం చేస్తూనే ఉన్నాము. ఒకప్పుడు అంటే మనమే కూర్చొని బిల్లు వేసేవాళ్ళము, అన్నీ మనమే చేసేవాళ్ళము. ఇప్పుడు అలా లేదు కదా. ఇంతసేపు నేను ఇక్కడ కూర్చున్నా కానీ మా వర్క్ అయితే నడుస్తున్నది కదా. అవును. ఇప్పుడున్న దాని కింద చాలా ఖర్చు పెట్టాలంటే మా మైండ్ ఒప్పుకోవట్లేదు. ఎందుకు అలా అంటారు అంటే కావట్లేదు. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు అనుకోండి, రేపొద్దున అడ్వర్టైజ్మెంట్కి అక్షయ్ కుమార్నో, సల్మాన్ ఖాన్నో వాళ్ళు కావాలంటారు, అమితాబ్ బచ్చన్ కావాలంటారు, వస్తే సేల్స్ పెరుగుతుంది అంటారు. నా మైండ్ ఒప్పుకోదు అంత ఖర్చు పెట్టడానికి. ఆయనకి 10 కోట్లు ఇవ్వాలంటారు, 12 కోట్లు ఇవ్వాలంటారు. తర్వాత రెవెన్యూ వస్తుంది రాదనేది సెకండ్ పార్ట్. అది రాదేమో మాకంటే మొదటి నుంచి భయం. అంత ఆ లెవెల్లో మేము పోదలుచుకోలేదు. ఓకే, ఫస్ట్ పాయింట్ అండి యూగోనండి. మీరు ఎన్నైనా చెప్పండి, యూగో అందరికీ, నా ఒక్కనికనే కాదు, ప్రతి ఒక్కళ్ళకి మా ఫ్యామిలీ మెంబర్లు అందరికీ యూగోలు ఉన్నాయి. నిజాయితీగా ఒప్పుకుంటున్నానండి అది. మా ఫ్యామిలీ మెంబర్లకు అందరికీ యూగోలు ఉన్నాయి. అందుకోసమే ఎవరి పని వాళ్ళే చేసుకుంటూ పోతాము, ఇంకొకళ్ళకి అప్పచెప్పము. బట్ కొత్త టాలెంట్ మాత్రం సుధాకర్ పైప్స్లోకి ఎంటర్ అయ్యి చేస్తున్నారు కదా. ప్యాషనేట్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఏం చెప్తారంటే, యంగ్ ఆస్పిరెంట్స్ ఉంటారు, కొంతమంది బిజినెస్ కోచ్లు ఉంటారు, వాళ్ళు మీతోనే కలిసి ట్రావెల్ అయ్యి ఇప్పుడు మీరు చూసే పర్సెప్షన్లోనే త్రూ అగ్రిమెంట్ కూడా వెళ్ళి ఒక చేంజ్ కూడా చూడొచ్చు కదా. దీంట్లో మా సన్ ఉదాహరణకి ఇస్తాను. నేను ఎలాగైనా చదువుకోలేదు, మా వాడు చదువుకుంటానంటే ఇంటర్ అయిపోగానే ఇంజనీరింగ్ అది టెస్ట్ రాయరా అన్నాను, ఎంసెట్ టెస్ట్ రాయరా అన్నాను. నాకు రాసినా ఇక్కడ మార్కులు రావు, నేను ఏదో కాలేజీలో చెత్త కాలేజీలో వస్తుంది, నేను జాయిన్ కానీ ఇక్కడ అన్నా. మరి ఏం చేస్తాం, యూఎస్ పోతాను. మరి యూఎస్లో మంచి కాలేజీలు ఉన్నాయంటే డబ్బులు కడితే మంచి కాలేజీలు వస్తాయి. సరే రా, ఎంతైనా డబ్బులు ఇస్తాను నేను, నువ్వు వెళ్ళు, కానీ నన్ను వచ్చి ఈ పని చేసి పెట్టమని నన్ను ఒక్కటి కూడా అడగొద్దు. నీ అంతలా సొంతంగా నువ్వు పోదలుచుకుంటే పో. అమౌంట్ ఎంత కావాలి, ఎప్పుడు కావాలి, ఎలా కావాలో చెప్పు. అలా మా ఇద్దరం అండర్స్టాండింగ్, మా బాబుకి నాకు. అలానే అన్నాడు. అమీర్పేట పోయాడు, కన్సల్టెన్సీ 2500 ఇస్తే మొత్తం వాడు ఏ కాలేజీలు మొత్తం లిస్ట్ తీసిండు, ఏ కాలేజీలు మంచిగా ఉంటాయి, ఎక్కడ అప్లై చేయాలి అన్ని అప్లికేషన్ చేసిండు. 25,000 సంవత్సరానికి డాలర్లు. 25,000 సంవత్సరానికి $25,000. ఇంజనీరింగ్ సీటు, మెకానికల్ కావాలన్నాడు. వర్జీనియా టెక్ యూనివర్సిటీలో సీట్ వచ్చింది, అక్కడ పోయాడు. వర్జీనియా టెక్ యూనివర్సిటీ, వీటెక్ యూనివర్సిటీ అంటారు. వీడు వెళ్ళే ముందే దాంట్లో ఫైర్ అయింది. అవునా? పిల్లల్ని కాల్చేసి మాకు భయమైంది.
ఏం కాదు, దీనికి సంబంధం లేదు, అది లేదని పోయాడు. మేము వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ ఫైర్ అయింది అన్నీ చూపించాడు. వాళ్ళందరి పేరు మీద ఒక ప్లాంట్ పెట్టారు వాళ్ళు, కాలేజ్ వాళ్ళు. యూనివర్సిటీలో చదువుకుంటూ కంప్లీషన్ అయిపోయిన తర్వాత ఐ వాంట్ టు డూ సమ్ జాబ్ అన్నాడు. నీకెందుకురా జాబ్, ఇక్కడ ఏదో ఒకటి చేసుకోవచ్చు అంటే, ఇప్పుడే కదా స్టడీ అయిపోయింది, ఒక 3 years ఇక్కడే ఉంటాను. ఒక 3 years అక్కడ ఉన్న తర్వాత సెమీ కండక్టర్స్ కంపెనీలో జాబ్ చేశాడు. మైక్రాన్ సెమీ కండక్టర్స్, మన దగ్గర కూడా ఇప్పుడు ఆఫీస్ వచ్చింది ఇక్కడ. 3 years కంపెనీ డైరెక్టర్ రోల్లో ఉన్నాడు. అయిపోయిన తర్వాత ఎంఎస్ చేయాలా నేను అన్నాడు. నీ ఇష్టం అన్న. ఎంఎస్ చేస్తే నాకు 6,000 నుంచి 10,000 శాలరీ వస్తుంది $, మంత్లీ. ఎంఎస్ చేయనా అన్నాడు. నీ ఇష్టం అన్నాను. కానీ రావటం మాత్రం నువ్వు ఇక్కడికే రావాలి, అక్కడ సెటిల్ అయితే కాదు, ఉన్నది ఒక్కనివి, ఒక డాటర్, ఒక మరి ఇక్కడ చదివేదానికి అక్కడికి వచ్చి పని చేయడానికి ఎంఎస్ ఎందుకు? అదంతా ఎంఎస్ చేసేటోళ్ళందరూ డబ్బుల కోసమే చేస్తున్నారు. ఏదో చదువుతున్నట్టు చదువుతారా, మార్కులు వస్తాయి, ఎంఎస్ డిగ్రీ వస్తా, ఎంఎస్ డిగ్రీ తీసుకుపోయి కంపెనీలో ఇస్తే ఓ 4,000 శాలరీ, 3,000 శాలరీ పెరుగుతుంది. దట్స్ ఆల్ ఎంఎస్ చేయటం అంటే. అది అయిపోయిన తర్వాత వచ్చేసిన తర్వాత ఒక 4 రోజులు అన్ని ఫ్యాక్టరీలు తిరిగేసి వచ్చాడు. నెక్స్ట్ మా నాన్న దగ్గరికి వెళ్ళాడు. తాతయ్య నేను ఏం చేయాలి? నీ ఇష్టం రా, ఏ ఫ్యాక్టరీలో ఉండదలుచుకుంటే ఆ ఫ్యాక్టరీలో ఉండు అన్నారు. ఐ డోంట్ వాంట్ టు డూ ద కొరియర్ జాబ్ అంటే వాడు అన్న మెసేజ్ అట్లా ఉంది. అంటే డైరెక్ట్గా అట్లా అనలేదు. దట్ మెసేజ్ ఈజ్ ఐ డోంట్ వాంట్ టు డూ ద కొరియర్ జాబ్. కొరియర్ జాబ్ ఏందిరా? అక్కడ ఉంటే ఏమవుతుందంటే, తాతయ్య నువ్వే చెప్తా చేయాలి నేను, లేకపోతే పెద్దనాన్న చెప్తే చేయాలి, లేకపోతే మామయ్య చెప్తే చేయాలి, లేకపోతే డాడీ చెప్తే చేయాలి, లేకపోతే అన్నయ్య చెప్తే చేయాలి. దానికి నేను అవసరం అక్కడ పోయి చదువుకోవటం? సరేరా నీ ఇష్టం అన్నాడు. నా ఇష్టం అయితే నీ దగ్గరికి ఎందుకు వస్తా? నేను ఏం చేయాలనేది చెప్పు, ఏదైనా కొత్తది చెప్తా తాతయ్య అన్నాడు. అంటే మా నాన్నకి ఎప్పటి నుంచో యూపీవీసీ విండో ప్రొఫైల్స్ కంపెనీ పెట్టాలని ఉంది. దానికి టెక్నికల్ బాగా రిక్వైర్మెంట్ ఉంది, అది మా దగ్గర లేదు. వాడు అది సరే తాతయ్య అదే పెడతాను, కాకపోతే ఇండస్ట్రీ పెట్టే ముందు నాకు అనుభవం కావాలి. జర్మనీ నుంచి ప్రొఫైల్ తెప్పించేసి ఇక్కడ ఫ్యాబ్రికేషన్ చేస్తాను నేను. మిషన్ జర్మనీ నుంచి తెస్తాను, కాస్టింగ్ అవుతుంది. చైనా మిషన్కి దీనికి 3 రెట్లు ఎక్కువ ఉంటుంది, కానీ మంచి ప్రోడక్ట్. అది చేసి నేను మొత్తం మార్కెట్లో తిరుగుతాను, నేనే అందరికి విండోస్ సప్లై చేసి నేను ఫిట్టింగ్ చేపిస్తాను. బేస్ లెవెల్ అది. సరే చెయ్యి అన్నాడు. చేయనగానే నాచారంలో ఒక ల్యాండ్ దొరికితే ల్యాండ్ కొన్నాము, ఒక 3 ఎకరాలు. 4,000 రూపాయలు గజం, 5,000 రూపాయల గజం ఉంటాయి. ఇలా అది 50,000 రూపాయలు అయిపోయింది. దాంట్లో అది పెట్టాడు. ఒక 2 years నడపంగానే తాతయ్య ఇక విండో ప్రొఫైల్స్ ఎట్లా తయారు చేయాలో మొత్తం నేను నేర్చుకున్నా, కంపెనీ పెడదాం మనం, ప్రొఫైల్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే. అప్పుడే ఆంధ్ర డివియేషన్ అయింది. అక్కడ ల్యాండ్ ఒక 36 acres తీసుకొని ఓన్లీ విండో ప్రొఫైల్ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం ఎలా ఉంటుందో డిజైన్ మొత్తం నాలెడ్జ్కి వచ్చేసింది. మిషన్ ఉంది, అంత ఉంది. ఇప్పుడు నెక్స్ట్ తీసుకుంది ఆ విండో ప్రొఫైల్ తయారు చేయటమే మనము. తర్వాత కేబుల్స్ ఒక యూనిట్ పెట్టాడు మేడ్చల్లో. మీరు అన్నట్టు కొత్త జనరేషన్ చేంజ్ చేస్తున్నారంటే అది చేసింది. ప్రొఫైల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాడు ఇప్పుడు. ఆయన కింద ఇప్పుడు 150 మంది విండో ఫ్యాబ్రికేటర్స్ ఉన్నారు. 150 members విండోస్ తయారు చేశాడు. మేము ప్రొఫైల్ ఇస్తాము, దాన్ని వాళ్ళు కిటికీలాగా తయారు చేసి కస్టమైజ్డ్ చేసి ఇస్తారు. అది ఆల్ ఓవర్ ఇండియా చేస్తున్నాడు ఇప్పుడు వాడు. మేము చేయట్లేదు పైపు, ఆల్ ఓవర్ ఇండియా వాడు చేస్తున్నాడు. అది న్యూ జనరేషన్ అంటే మీరు చెప్పిన దానికి. టోటల్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు సార్ మీ దగ్గర? టోటల్ 2,000 ఎంప్లాయీస్ ఉంటారు. 2,000 ఎంప్లాయీస్. 2 lakhs నుంచి స్టార్ట్ చేసింది. 2,000 crores లాస్ట్ ఇయర్ టర్నోవర్ సార్. లాస్ట్ ఇయర్ టర్నోవర్. ఈ ఇయర్కి ఎంత వెళ్ళొద్దు అనుకుంటున్నారు? ఇయర్ కూడా 251 ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. వెరీ హ్యాపీ ఫర్ యూ అండి. బట్ నిజాయితీగా చెప్పారు. ఎందుకంటే పోలేమండి అట్లా తీసుకుంటే, మా మైండ్ అంత శాలరీస్ ఏదన్నా క్రోస్లలో ఉన్నది. వస్తుంది బిజినెస్, కానీ మేము పబ్లిక్ ఇష్యూ కాదు, ఓన్ మనీ. దీంట్లో వచ్చిన డబ్బులు మొత్తం దీంట్లోనే వస్తుంది. మేము ఇప్పుడు 250 crores పెట్టి ఉజ్జయిన్లో ప్లాంట్ వేసాము, 21 acresలో. 60 కోట్లు బ్యాంక్ లోన్ తీసుకున్నామండి దానికి, టర్మ్ లోన్. 190 కోట్లు ఈ కంపెనీలో జనరేషన్ అయ్యే డబ్బులు ఉన్నాయి కదా, ఆ డబ్బులే దాంట్లో ఇన్వెస్ట్ చేశాము. తర్వాత మేము డివిడెంట్ తీసుకోము. డివిడెంట్ ఎందుకు తీసుకోమంటే, సేమ్ కంపెనీ మొత్తం మాదే, మా 2 ఫ్యామిలీస్దే. అది ఏదొచ్చినా మాకే కదా వచ్చేది. డివిడెంట్ తీసుకుంటే నేను 33% ట్యాక్స్ కట్టాలి. కంపెనీలో 25% ట్యాక్స్ కడితే 100 రూపాయలకి 25 రూపాయలు కట్టేస్తే 75 రూపాయలు వస్తుంది. 75 రూపాయలు మేము పంచుకున్నాం అనుకోండి, ఈ 75 రూపాయలలో 33% ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ఆ 75 రూపాయలు దాంట్లో ఉంటే అయిపోతుంది కదా కంపెనీలోనే. ఆ 75 రూపాయలు అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నా, అట్లీస్ట్ మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని హ్యాపీగా ఉంటారు కదా. తర్వాత ఈ 75 రూపాయలు మా వాళ్ళకి పంచినాం అనుకోండి, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన ఆలోచనలు వస్తాయి. అది కొందాము, ఇది కొందాము అని. అసలు డబ్బులే లేకపోతే కొనేదే లేదు కదా. సో ఆ థాట్ మీద ఉంచేశారు. మా నాన్న అదే అంటాడు, ఎప్పుడు పైసలు కనబడొద్దు అనేది దాంట్లో నుంచి తీసి సొంతంగా వాడుకోవద్దు, కంపెనీని డెవలప్ చేయండి.
ఇలా 2,000 మందికి మనం పనికి ఇస్తున్నాము, ఉద్యోగాలు ఇస్తున్నాం అంటే మనం ఏం తక్కువ కాదు. మన స్టేట్లో తెలంగాణలో చిన్న ఊరు సూర్యాపేట, అక్కడ హెడ్ ఆఫీస్ పెట్టుకొని 2,000 మందిని మనం మెయింటైన్ చేస్తున్నట్టే మామూలు మాటలు కాదు. ఉజ్జయిన్లో ఎంతమంది ఉంటారు? ఉజ్జయిన్లో ఒక 200 మెంబర్స్ ఉంటారు, 250 మెంబర్స్ అనుకుంటారు. ఎలా సార్ అసలు? అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉంటుంది కదా అక్కడ? ఎలా అక్కడ హిందీ ఉంటుంది కదండి. అవును, అదే హిందీ వచ్చేస్తుంది. అక్కడ లోకల్ ఎంప్లాయీలే తీసుకుంటాం కదా మేము. లోకల్ ఎంప్లాయీస్. అదే నేను అనేది, అక్కడ ఎలా డెవలప్ చేయగలుగుతున్నారు అంటున్నాను. 60 కోట్లు పెట్టి బ్యాంక్ లోనే తీసుకుని చేశారని. 60 కోట్లు బ్యాంక్ లోన్ మేము 190 కోట్లు పెట్టామండి. అదే నేను అనేది, అది చెప్పారంటే ఇది 100 పైనే ఉంటది కదా, మీ సొంత డబ్బులే అన్నట్లు అనిపించింది. ఉంటుంది. అంత పెట్టి ఎలా సార్? మీకు అక్కడ టర్న్ ఓవర్ అంతా బాగానే ఉందా మరి? ఇంకా రాలేదండి, మాకు 5 years టైం పడుతుంది. 5 years? 5 years పడుతుంది. అయినా సరే అసలు ఎవ్వరూ తెలియదండి, సుధాకర్ అంటే ఏందో తెలియదు. తెలుగు రాష్ట్రాల్లో తెలిసినంత ఇదిగా అసలు జీరో నాలెడ్జ్. మేము 1971లో ఉన్నాం ఇప్పుడు అక్కడ. మరి బ్రాండ్ ప్రమోషన్ ఏమైనా ఉందంటే? చేస్తున్నాము, ఖర్చు పెడుతున్నాము. అందుకోసమే మీ దగ్గరికి వచ్చింది అలా. సార్ అక్కడ చేయడానికన్నా మనసు ఒప్పుకుంటుందా సార్, లేదంటే అక్కడ ఈగో వస్తుందా? మాది మీరు సార్ చెప్తారు కదా, నాకు ఫస్ట్ కూర్చోగానే సార్ అదే చెప్పాను నేను, హౌ టు గ్రో ద బిజినెస్ అనేది. డెఫినెట్గా సార్, హిందీ ఛానల్లో పెడదాం, అక్కడ ఫుల్ వైడ్గా చేద్దాం అక్కడ. అలాగే సార్, డెఫినెట్గా చేద్దాం. చేసి మీరు చేసిన అనుకోండి, మీరు ఒక చెట్టుకు నీళ్లు పోసినట్టు అవుతుంది సార్. అది థ్యాంక్ యూ సార్. ఆ ఫ్రూట్స్ ఏమైనా ఇస్తారా సార్ మాకు? ఫ్రూట్స్ చెట్టు నీళ్ళు పెరగాలి కదా సార్, 5 ఏళ్ళు కాగానే ఫ్రూట్స్ ఏమి ఇయ్యి. కానీ నీళ్లు పోయటానికి, ఫెర్టిలైజర్కి, వాటన్నిటికి డబ్బులు ఇస్తామండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఫ్రీగా నీళ్లు పోయమనట్లేదు, నీళ్లు పోయటానికి, ఫీడింగ్ చేయడానికి అన్నిటికీ డబ్బులు ఇస్తాము. డన్ సార్. ఆ 5 years మొత్తం వచ్చిన తర్వాత చెట్ల మీద కాయలు మేము కోసుకుంటాము. ఆ 5 years 2 years లోనే తీసుకొద్దాం సార్. అయితే డౌన్ ది లైన్ చాలా మాకు ఎఫెక్ట్ వస్తుందండి. అది ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నానండి. అక్కడ ఏంటంటే సుధాకర్ పైప్స్ అనేది అక్కడ మీరు చెప్పింది, మాట్లాడేదంతా చాలా నిజాయితీగా ఉన్నది ఉన్నట్టు, కల్మషం లేకుండా. మాదేంటంటే ఆల్ ఇండియా బ్రాండ్ కాదు మెయిన్. ఇప్పుడు ఫెనోలెక్స్ ఇండస్ట్రీస్ ఉన్నది, అది ఆల్ ఇండియా బ్రాండ్, వాళ్ళు అట్లా క్రియేట్ చేసిండ్రు. అలా మాది క్రియేట్ కావాలని మేము ట్రై చేస్తున్నాం. డెఫినెట్గా అవుతుంది సార్. మీ విజన్కి, మీకున్న పొటెన్షియల్కి డెఫినెట్గా తీసుకెళ్ళగలుగుతారు. థ్యాంక్ యూ సార్. ఇంట్లో వాళ్ళు మీ గురించి ఏం మాట్లాడారు అన్నది కూడా ఒకసారి చూద్దాము. అంటే మీ అబ్బాయి గురించి చెప్పారు కాబట్టి, మీ అబ్బాయి బయట ఇచ్చారని తెలిసింది. ఈవెన్ నాకు కూడా తెలియదు ఏం మాట్లాడారు అనేది. నమస్తే నాగరాజ్ గారు. ఫస్ట్ మా ఫాదర్ అనేది కంపెనీకి చాలా డెడికేషన్ పనిచేస్తారండి. తనకి కంపెనీ ఫస్ట్, ఫ్యామిలీ సెకండ్. ఇప్పుడు కాదు, 40-50 ఏళ్ళ నుంచి హీ వాజ్ బోర్న్ అండ్ బాటప్ ఫస్ట్ కంపెనీ, తర్వాత ఫ్యామిలీ అని ఉన్నది. తర్వాత తనకి ల్యాప్టాప్ అనేది ఒక బాడీ పార్ట్ అండి. 24 hours కూడా ఆ ల్యాప్టాప్ అనేది కంపల్సరీ చేతిలోనే ఉంటుంది. ఎప్పుడు పని చేస్తూనే ఉంటారు. హాలిడేలో ఉన్నా, ఆఫీస్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా ల్యాప్టాప్ అనేది వదలరు. మనం తిన్నామా లేదో చూసుకుంటాము, నాన్నగారు మాత్రం ల్యాప్టాప్కి ఛార్జర్ ఉందా లేదా, ల్యాప్టాప్లో ఛార్జింగ్ ఉందా లేదా, అది ఫస్ట్ చూసుకుంటారు. తర్వాతనే ఫుడ్ గురించి అయినా, ఫ్యామిలీ గురించి అయినా ఆలోచిస్తారు. తనకి ఎప్పుడు వర్క్ డెడికేషన్, వర్క్లో ఏమవుతుంది అనేది ఫస్ట్ ఉంటుంది. అలానే ఫ్యామిలీని మర్చిపోరు, కానీ కంపెనీ అయితే ఫస్ట్ వస్తుంది. పిల్లలు కూడా వాళ్ళని చూసి హాలిడేలో వెళ్ళినప్పుడు కూడా పిల్లలు కూడా వాళ్ళ బొమ్మ ల్యాప్టాప్ తెచ్చుకొని తాతగారితో కూర్చొని, వాళ్ళు కూడా వాళ్ళ తాతగారి పక్కన కూర్చొని, నేను కూడా వర్క్ చేస్తాను తాతయ్యతో అని చెప్పి వాళ్ళు కూడా పని చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ గేమ్స్ వాళ్ళు ఆడుతూ ఉంటారు. అది రియల్ ల్యాప్టాప్ మీద కాదు, వాళ్ళకి ఏదో తాతయ్యలాగా చేయాలి, తాతయ్యలాగా కష్టపడాలి అని చెప్పి ఇప్పటి నుంచే ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. లాస్ట్ 40 yearsగా మేము పెరిగినప్పుడు డాడీ అంటే అట్లనే పని చేస్తుంటారు, ఈజ్ ఆల్వేస్ బిజీ అని ఎప్పుడు అనేవాళ్ళం. మీ బిజినెస్లోకి వచ్చాక తెలిసింది తన డెడికేషన్ ఎంత ఉంటుందో, తన మెంటల్ స్ట్రెంగ్త్ ఎంత ఉంటుందో. హీఈస్ ఓవర్ అచీవర్. ఎవరైనా ఎంత కష్టపడినా హీ ఆల్వేస్ కీప్స్ రేసింగ్ ద బార్. ఎప్పుడైనా హౌ టు లివ్ యువర్ లైఫ్ అయినా, ఎంత కష్టపడాలన్నా, హౌ టు అచీవ్ యువర్ టార్గెట్స్ అని హీ ఆల్వేస్ కీప్స్ రేసింగ్ ద బార్. ఈ ఇయర్ మనం అనుకున్న టార్గెట్ చేసుకున్నట్టు నెక్స్ట్ ఇయర్ హీఈస్ ఆల్రెడీ ప్లానింగ్ బిగ్గర్ అండ్ బెటర్ విజన్ ఫర్ ద కంపెనీ అండ్ ఫర్ ద ఫ్యామిలీ. ఇంకోటి ఏంటంటే మాకు ఫ్రీడమ్ మరీ ఎక్కువ ఇచ్చేస్తూ ఉంటానండి. ఏది తప్పు, కరెక్ట్, ఇది కరెక్ట్, ఇట్లా చేయాలి, అలా చేయాలి అని ఏం చెప్పరు. హీ హ్యాస్ సమ్ ప్రిన్సిపల్స్ దట్ యూ షుడ్ నాట్ క్రాస్. బట్ బిజినెస్లో ఇలా చేయాలి, అలా చేయాలని ఏం చెప్పరు. ఏదంటే అది చేయి, బట్ యూ పుట్ యువర్ బెస్ట్ ఎఫర్ట్స్ టు ఇట్ అంటారు. ఇట్లా ఏమైనా చేస్తే అది తప్పు అవుతుంది, ఇది చెప్పు అవుతుంది, ఏమీ గైడెన్స్ ఉండదు. టూ మచ్ ఫ్రీడమ్, ఏదంటే అది చేయండి అని వెళ్ళిపోతూ ఉంటారు. ఏంటి సార్ ల్యాప్టాప్ స్టోరీ? ఫుడ్ ఉన్నా లేకపోయినా ల్యాప్టాప్ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఇక్కడ మాది ఫ్యామిలీలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని అనేది నిర్ణయించుకున్నామండి. పెద్దన్నయ్య టోటల్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తాడు. ఫ్యాక్టరీస్లో వర్కర్సు, ఫ్యాక్టరీలో మొత్తం డైలీ ప్రొడక్షన్స్, అన్ని డిస్పాచెస్ ఎన్ని అవుతున్నాయి, లారీలు ఏమవుతున్నాయి. దాదాపు మాకు 300 వెహికల్స్ ఉన్నాయండి. లారీలు అవుతుంది, టాటా ఏసీలు అవుతుంది, మోర్ దాన్ 300 ఉన్నాయి.
300 వెహికల్స్ రెగ్యులర్గా ఎడిపోతుంటాయి అనేది అన్నీ అన్నయ్య చూసుకుంటుంటాడు. ఇవాళ పైపులో ఆర్డర్లు ఇవ్వంటే ఇమ్మీడియట్గా ఒక మెసేజ్ పెడతారు, జయదేవ్ టుడే నో ఆర్డర్స్ ఫర్ దట్ ఫ్యాక్టరీ, దిస్ నో ఆర్డర్స్ ఫర్ దట్ ఫ్యాక్టరీ. అవి నేను ఫ్యాక్టరీలో ఆర్డర్స్ ఇస్తుండాలి. ఆర్డర్స్ ఇవ్వాలంటే ఎక్కడ ఉన్నది అనేది నాకు ల్యాప్టాప్లోనే తెలుస్తుంది. ఆ ల్యాప్టాప్ సంగతి కూడా చెప్తాను మీకు తర్వాత, ఇది అయిపోయాక. పెద్దనే డ్యూటీ అది. రెండోనే అసలు బయటకు ఎవరికి కనబడడు, మొత్తం లోపలనే ఉంటాడు ఫ్యాక్టరీలోనే. అసలు ఆయన అంటే కూడా అన్నయ్య ఉండడా లేడా, మాకు ఎవరైనా రా మెటీరియల్ సప్లైయర్ వస్తే మీరు ఇద్దరే కదా అని అంటారు. కాదు, మా రెండో అన్నయ్య ఉన్నాడంటే ఎప్పుడు కనబడంటే ఆయన బయటకే రాడు, ఎంత రమ్మన్నా రాడు. ఆయన ఫ్యాక్టరీలో వర్కర్స్ అట్లా. నా బావ ఆంధ్ర ఫ్యాక్టరీస్ చూసుకుంటుంటాడు, ఇంకొక అతను రాయలసీమ మార్కెట్ చూసుకుంటాడు, ఒక అతను సూర్యాపేట ఫ్యాక్టరీ చూసుకుంటాడు, ఒక అతను బళ్ళారి ఫ్యాక్టరీ ఇన్ఛార్జ్ ఉంటాడు. ఇక నా డ్యూటీ వచ్చేసి ఏంటంటే టోటల్ డీలర్ కలెక్షన్స్. 3,500 మంది డీలర్స్ ఉన్నారు. 3,500 మంది డీలర్స్ని ఎవ్రీడే మానిటరింగ్ అవుతుంటుంది. దాని కింద బ్రాంచ్ మేనేజర్స్ ఉంటారు. ఆ బ్రాంచ్ మేనేజర్స్ ఎప్పుడు ఆన్లైన్లో ఉంటారు. ఏదైనా డీలర్ డబ్బులు ఇవ్వకపోతే అది కస్టమర్ బ్లాక్ అయిపోతుంది. ఆ బ్లాక్ కాగానే మెసేజ్ పెడతాడు, సార్ సాయంత్రం వరకు ఇస్తాం సార్ డబ్బులు, మా డీలర్ చెప్తున్నాడు, మీరు ఒక్కసారి ఓపెన్ చేయండి. అప్పుడు నేను సిస్టంలోకి వెళ్ళి ఆ కోడ్ నెంబర్ ఓపెన్ చేస్తే వాడు ఆర్డర్ పని చేసుకోవడానికి అవకాశం వస్తుంది. వాడు డబ్బులు ఇచ్చాడని అంటాడు, ఇమ్మీడియట్లీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఆ డబ్బులు వచ్చాయా రాలేదా చూస్తాం. ఎవ్రీథింగ్ ప్రిన్సిపల్స్. ఆ డబ్బులు మొత్తము సాయంత్రం వరకు వచ్చిన 14 బ్రాంచెస్ నుంచి వచ్చిన డబ్బులన్నీ పుల్అప్ చేసి నేను కంపెనీ అకౌంట్లో వేయాలి. ఆ కంపెనీ అకౌంట్లో వేయకపోతే నాకు ఇంట్రెస్ట్ లాస్ అవుతుంది. ఒకప్పుడు అంటే ఆన్లైన్ లేనప్పుడు ల్యాప్టాప్ లేదు నాకు, ఆన్లైన్ వచ్చినాక ల్యాప్టాప్ ఇచ్చారు మాకు. మా కంపెనీకి ఉన్న గుడ్ విల్ ఏంటంటే సుధాకర్కి ఇచ్చే మెటీరియల్ ఇమ్మీడియట్ పేమెంట్ వస్తుంది. నేను మా అన్నయ్య కొడుకు ఇద్దరము ఫైనాన్స్ బాగా చూస్తుంటాము. రవిశంకర్ ఆయన కూడా మా ప్రిన్సిపల్లో వెనకాడు అస్సలేయడు, ఎవరికి పేమెంట్ చేయాలన్నా ఇమ్మీడియట్లీ పేమెంట్ చేస్తుంటాడు. అందుకోసమే ఇక ఎప్పుడు ల్యాప్టాప్ ఎందుకనంటే అది ఇక ఫండ్స్ని పుల్అప్ చేయాలి, ఎవరికి ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలి, పుల్అప్ చేస్తుండాలి వాళ్ళకి ఇవ్వాలి. 100 రూపీస్ పేమెంట్ కానించి కూడా నాతో అన్నీ పోతుంటుందండి. హమాలీలకు కానీ టీ ఖర్చులకు కానీ ఏదైనా కానీ వాళ్ళు మెయిల్ పెడతారు, పేమెంట్ చేస్తాను. లెక్క అంటే లెక్కే, లెక్క అంటే లెక్కే. ఇవన్నీ నువ్వు ఎందుకు చేస్తావు డాడీ, ఎవరినన్నా పెడదాం రా, పెట్టండి డాడీ, అంతా వాళ్ళు చేసుకుంటారు. అంటే నేను కూర్చొని ఖాళీకి కూర్చొని ఏం చేయాలి, నువ్వు చేసే పని నేను చేయలేను, నేనేదో సరదాగా చేసుకుంటున్నా, నన్ను వదిలేరా నువ్వు అని. బట్ థ్యాంక్ యూ సార్, కొన్ని విషయాలు చెప్పారు సంజయ్ గారు మాత్రం. అట్లానే ఫ్యామిలీని ఎక్కడ నెగ్లెక్ట్ చేయరు, బ్యాలెన్స్ చేస్తారు. అది ఎట్లా సార్ అసలు, అది ఎలా బ్యాలెన్స్ చేస్తారు? చాలా మందికి మాకు అలా ఏం లేదండి. ఫ్యామిలీని అంటే కార్లో పోతాము, నా ల్యాప్టాప్ నాకు ఉంటుంది, మా ఆవిడ నా అమ్మటి ఉంటుంది, మాట్లాడుతూ ఉంటాను, అంతం చేస్తుంటాను, నా పని నేను చేసుకుంటాను. ఇంట్లో ఉన్న అంతే. మేము రీసెంట్లీ మొన్న లాస్ట్ సండే రిసార్ట్స్కి వెళ్ళాము. రిసార్ట్స్లో మంచిగా ఆడుకుంటున్నాము, ఒక గంట కాగానే మళ్ళీ ల్యాప్టాప్ దగ్గరకు వచ్చేసి కూర్చొని వర్క్ చేసుకుంటాము, అయిపోతుంటుంది. మేడం ఏమనరా సార్ అసలు? అలవాటు అయిపోయింది ఆమెకు కూడా. ఎంతవరకు టైం ఇస్తారు సార్ వీక్లీ జనరల్గా నేను ఆఫీస్ నుంచి 7 బయలుదేరి 7:30, 7:40 కల్లా ఇంటికాడ ఉంటాను. మార్నింగ్ 9కి వెళ్తాను, అప్పటి వరకు ఇంట్లోనే. ఇక ఓకే, 90% ఇక ఇంట్లో ఉన్నప్పుడు ఏం పట్టించుకోరు, ఇంకా పట్టించుకుంటాను. ల్యాప్టాప్ ఉంటుంది అక్కడ, ఎప్పుడు ఆన్లో ఉంటుంది అది. ఆ బెడ్రూమ్లో ల్యాప్టాప్ చిన్నది ఇట్లా ఉంటుంది, టేబుల్ ఉంటుంది, ఒక ప్రింటరు, ల్యాప్టాప్, ఇంటర్నెట్ అన్నీ ఎప్పటికప్పుడు ఉంటుంటాయి, అవన్నీ నడుస్తూనే ఉంటుంది. అంటే అది మా బ్రెడ్ అండ్ బటర్ అండి. ఇప్పుడు ఫండ్స్ డీలర్ల దగ్గర నుంచి పుల్అప్ చేసుకోవటము, ఆ బ్రాంచ్లే వచ్చినాయి డబ్బులు తీయటము, అవన్నీ చేయాలి. ప్లస్ అందరికి మనం ఇచ్చే అన్ని ఎవరెవరికి ఉంటుందో అవన్నీ వాళ్ళు పంపిస్తుంటారు, అవన్నీ ఇస్తేనే మన గుడ్ విల్ అండి, లేకపోతే ఎక్కడండి. గ్రేట్ సిస్టమ్ అండి. తర్వాత ఈ కంప్యూటర్ సిస్టమ్స్ అండి, ఒకటి చెప్తాను. మా నాన్నగారికి కంప్యూటర్ అంటే ఇష్టం ఉండదు. అది ఎప్పుడేమవుతుందో తెలియదురా, ఎందుకు వాడతారు కంప్యూటర్ అనేది. ప్రతి ఒక్కటి మాన్యువల్గా రాస్తారు, బిల్ రాయాలంటే పక్కన బుక్లో రాయాలి. అదంతా చేసి ఒకళ్ళు క్యాలిక్యులేషన్ వేస్తారు, క్యాలిక్యులేటర్తోనే వేసి ఆ బిల్ వేస్తారు. ఆ బిల్ వేసిన తర్వాత ఒకళ్ళు సైన్ చేస్తారు దాని మీద, ఏది ఆ బిల్ కరెక్ట్ ఉందా, దాన్ని బిల్లా కాపీ చేస్తారు. అది చూసుకుంటూ ఇక్కడ కాపీ చేసి బిల్ వేసేవాళ్ళు. చాలా టైం తీసుకునేది, చాలా ఏళ్ళు అట్లా నడిచింది. అది నాకు గుర్తులేదు ఎన్నేళ్ళు, దాదాపు 25 years అవుతుంది అనుకుంటా, అప్రాక్సిమేట్లీ 25, 30, 28 years అవుతుంది. నేను హైదరాబాద్లో ఉంటున్నా కాబట్టి ఇట్లే ఒక ఫ్రెండ్ ఒక దాంట్లో ఇగ్నోలో జాబ్ చేస్తున్నాడు. ఫ్యామిలీ కొంచెం టైట్గా నడుస్తుంది. అక్కడ తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చేసి మీకు సాఫ్ట్వేర్ ఏదో డెవలప్ చేస్తాడంట, చూడండి అంటే మేము మా నాన్న ఒప్పుకోడు అని 1 సంవత్సరం లాగా ఇచ్చిన తర్వాత కూడా ఆయన వెనకమ్మడి పడ్డాడు. సరే స్టార్ట్ చేయండి అని చెప్పేసి చేసాము 28 years బ్యాక్. స్టార్ట్ చేస్తే సూర్యాపేటలో స్టార్ట్ చేయాలి.
హెడ్ ఆఫీస్ అది కాబట్టి ఏదున్నా అక్కడ చేసిన తర్వాతనే పక్కోళ్ళు చేయాలి. టెక్నికల్గా. టెక్నికల్ అండ్ మా యువగలం కదా మేమంతా. అవునవును. మా అన్నయ్య దగ్గర లేకుంటే నేను చేయకూడదు కదా, మొగమాటం లేకుండా చెప్తున్నాను. అన్నయ్య దగ్గరికే పంపించాను, నాన్న దగ్గర పంపించి మొత్తం చేసాము. అక్కడ పవర్ ఫ్లక్చుయేషను, కొన్న తర్వాత సిస్టమ్ డౌను, మదర్ బోర్డు ఏదో పార్ట్ పోయింది. ఆయనకి మదర్ బోర్డు పార్ట్ ఇస్తే 3 నెలలైనా ఇవ్వలేదు, అది కాలేదు. మళ్ళీ ఆయన కూర్చొని సార్ అది ఏం చేద్దాం సార్ అది ఇది అని అంటే ఫస్ట్ టైము మా నాన్నని పిలిపించి, నాన్న కంప్యూటర్ కొనాలి, మీరు హైదరాబాద్కి రండి. నాన్న, అన్నయ్య, మేము అందరం పోయి విప్రో కంప్యూటర్ కొనటానికి ఒక సేల్స్ మీటింగ్ పెట్టారు వాళ్ళు. అసలు ఒక కంప్యూటర్ కొనటానికి వాళ్ళు ఇటు ముగ్గురు అటు ముగ్గురు, మేము మధ్యలో ముగ్గురం ఒక కంప్యూటర్ కొనటానికి. అసలు ఎవరు నమ్మరు అది. వాళ్ళు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట, సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది, విప్రో సిస్టము, ప్రింటరు, దీని బిల్లు ఎట్లా వేయచ్చు, దానికి ఎట్లా అనేది అంత డిమో చూపించేసి, హార్డ్ డిస్క్ ఏ హార్డ్ డిస్క్ పెట్టుకోవాలి, 10 MB హార్డ్ డిస్క్ అయితే సరిపోతుంది, కానీ 20 MB హార్డ్ డిస్క్ తీసుకుంటే ఒక 2 ఏళ్ల వరకు స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది. 10 MB అవును హార్డ్ డిస్క్. ఇప్పుడు అంటే సెల్ ఫోన్లో ఈజీ అయిపోతున్నాయి ఎంబీలు, టీబీలు. సెల్ ఫోన్లో టీబీ వచ్చింది ఇప్పుడు. అవును. అలానే వారం రోజులు అటు చేసి ఇటు చేసి ప్రయత్నం చేసి 20 MB హార్డ్, నాన్న ఇక 20 MB తీసుకుందాము, మీరు మిషన్లు కూడా చూస్తున్నారు కదా 20 kg నుంచి 40 kg ఎట్లా వస్తున్నాయో, ఇది కూడా అంతే 20 MB తీసుకుందామని చెప్పేసి 20 MB హార్డ్ డిస్క్ విప్రో కంపెనీ ఫస్ట్ కంప్యూటర్. సూర్యాపేటలోదేమో ఇది తీసుకున్నాము, వాళ్ళంతా హార్డ్వేర్ ఇది చేస్తారు కదా, మదర్ బోర్డు తీసుకొచ్చి అంత కంపెనీ అయితే దానికంటే సగం ఇస్తామని చెప్పేసి ఇచ్చేవాళ్ళు, అట్లా తీసుకున్నాం. అక్కడ యూగో ప్రాబ్లం మాకు. ఈగో ఏమని, నువ్వైతేనేమో విప్రో కొంటావు, నాకైతేనేమో ఫ్యాబ్రికేషన్ చేసిస్తావు, అందుకోసం నాది పాడైంది. నాది విప్రో కొనగానే ఇక్కడే కూర్చుంటాడు కాదు పాపం, డే అండ్ నైట్ చేసేసి సక్సెస్ చేసిండు. బిల్లు చేసిండు ఒకసారి, బిల్లు చేయగానే అది కాపీని అప్పుడంతా ఫ్యాక్స్లో పెట్టేసి పంపించిన, ఇట్లా బిల్లు వచ్చిందని. అప్పుడు మా అన్నయ్య నా మీద సీరియస్, నువ్వైతేనేమో ఆ కంప్యూటర్ మంచిగా విప్రోది పెట్టుకున్నావు, నాదేమో పాడైపోయింది, నాకు కూడా అట్లాంటిదే పంపి. సరేనా, అన్నయ్యకి ఇంకా హై రేంజ్ 1,65,000 పెట్టి పంపించిన. అప్పుడు అది నడిచింది. బిల్లు, స్టాక్ స్టేట్మెంటు, అవుట్ స్టాండింగు ఇవన్నీ దాంట్లో రాగానే, నాన్న నేను నమ్మనిది, మీరు రాసుకునేది అది ఉంటుంది నాన్న చూడండి అది అని చెప్పిన. చూడండి సిస్టమ్ ఎలా బిల్డ్ చేసుకున్నారో వాళ్ళు. ఆ రోజు బిల్లింగ్ వేస్తుంటే అసలు మా వాళ్ళకి ఎంత ఫాస్ట్గా అంటే క్యాల్కులేషన్ చేసేది లేదు, ఏమీ లేదు. కోడ్ నెంబర్ కొట్టడం, అక్కడ ఎంత మీటర్లు కొట్టాలో అది ఇచ్చేయటం. కాకపోతే అక్కడ ఎక్కడ సిస్టమ్ అక్కడికే ఉంటుంది, అది అప్పుడంతా నెట్వర్క్ లేదు కదా, అంత ఫ్లాఫీలా పంపిస్తే దాన్ని రీడ్ చేయొచ్చు. సో అట్లా టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నాము. అది చేసుకొని సౌత్ ఇండియాలో నెంబర్ 1 సాఫ్ట్వేర్ కొన్నది పైప్స్ ఇండస్ట్రీస్లో సుధాకర్ కంపెనీ, SAP. మీరైతే SAP అయితే ఐడియా ఉంది కదా. సౌత్ ఇండియాలో పైప్ ఇండస్ట్రీలో కొన్నది నెంబర్ 1 సుధాకర్ పైప్స్. దానికి మా నాన్నకి ఎన్ని అబద్ధాలు చెప్పి దాంట్లో ఏడైనామో మాకే తెలుస్తుంది. ఎక్కువేం కాదు నాన్న, 60-70 లక్షలలో అయిపోతుంది. సాఫ్ట్వేర్కే 70 లక్షలు పెట్టినాము. ఏమన్నా అన్నారు సార్ తర్వాత టెక్నాలజీ మొత్తం? నాన్నకి ఎమ్మటే ఎవ్రీ టైం చూపించాం కదా లెక్కలు, కొంచెం కదా వాళ్ళకి ఇచ్చేది. అవును. అట్లా సర్వర్ కావాలి మళ్ళీ, IBM సర్వర్. వరల్డ్లో నెంబర్ 1 సర్వర్ ఇస్ ద IBM. అంటే మేము అన్నీ దాంట్లో చెక్ చేస్తే దొరికింది అది. వాళ్ళు కూడా ఇప్పుడు డెల్, HP ఉంటాయి కానీ దానికంటే IBM ఈజ్ ద బెస్ట్ అన్నారు, సెక్యూర్డ్. IBM సర్వర్ పెట్టి ఇప్పుడు ఆపరేట్ చేస్తుంటే 1 సెకండ్ ఆఫీస్ టైంలో 1 సెకండ్ సిస్టమ్ ఆఫ్ అయితే 20 ఫోన్లు వస్తాయి మా అడ్మినిస్ట్రేటర్కి. అలా మెంటల్గా అట్లా ఇదైపోయాం, టెక్నాలజీ అడాప్ట్ అయిపోయింది. ఇప్పుడు పైపుల రేట్లు ఏంటంటే ఎవరికి తెలియదు. ఇదివరకు అంత క్యాల్కులేషన్ వేసేది, ఆ బండలు 200 రూపాయలు ఇది. ఇలా బండలు ఎంత అంటే ఒక్క నిమిషం ఆగండి సార్, సిస్టమ్ ఓపెన్ చేసి చూడాలి. అంటే మేము మార్కెటింగ్ టీం వాళ్ళకైతే తెలుస్తుంది. దాంతో ఒక అడ్వాంటేజ్, అప్పట్లో అవుట్ స్టాండింగ్ ఏమైందంటే మాది సుధాకర్ది 60 days ఉందండి, యావరేజ్ 60 days వచ్చేది. ఎప్పుడు ఏ బ్రాంచ్ మేనేజర్కి ఫోన్ చేసినా కానీ కలెక్షన్ రావట్లేదు, సేల్స్ లేదని అంటే, సేల్స్ బాగైంది సార్, మీకు వచ్చిన స్టేట్మెంట్ పాతది, కొత్తది ఇలా పంపిస్తున్నా సార్ కొరియర్లో, అది పంపించి మా దగ్గరకు వచ్చేసరికి 4 రోజులు పడుతుంది, మళ్ళీ చూడంగానే మళ్ళీ తర్వాత వచ్చింది సార్. ఇదే గొడవ అనమాట మాకు. ఎప్పుడైతే SAP వచ్చిందో, ఆన్లైన్ వచ్చిందో, అన్ని ఇంటర్లింకింగ్ అయిపోయిందో, అందరిది బంద్ అయిపోయింది. ఇట్లా సేల్స్ ఎవరిది ఎంత అయింది అనేది సాయంత్రం పూట మాకు తెలుస్తుంది. వర్క్ ఈజీ అయిపోయింది. అవుట్ స్టాండింగ్ తెలుస్తుంది. అవుట్ స్టాండింగ్ కూడా ఇప్పుడు ఎంత కంట్రోల్ చేసామంటే అబౌవ్ 7-10 days దాటితే మళ్ళీ సేమ్ డీలర్కి బిల్ పడదు.
ఆర్డర్ పంచ్ కాదు, ఇదంతా ఆటోమేటిక్ సిస్టమ్ మళ్ళీ. ఆటోమేటిక్. వాళ్ళ దగ్గర కలెక్షన్ చేసి క్రెడిట్ ఎంట్రీ చేస్తే బిల్ ఓపెన్ అవుతుంది, అది ఆర్డర్ చేయడానికి అవుతుంది. అలా ఇప్పుడు మాది 15 డేస్కి వచ్చింది యావరేజ్ కలెక్షన్. ఓకే. దాని తర్వాత ప్రైజింగ్ చేంజ్ అయినప్పుడు మా రా మెటీరియల్ ప్రైస్ కాగానే మేము ఇమీడియట్లీ ప్రైస్ చేంజ్ చేస్తాము. 5% రా మెటీరియల్ చేంజ్ అయితే ఇమీడియట్లీ 5% చేంజ్ చేస్తాము. చేంజ్ కాగానే ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, మా వాళ్ళు అందరు పాత డేట్లలో ఆర్డర్లు అన్నీ 3 రోజుల కింద డేటు, 4 రోజుల కింద డేట్ వేసి పంచింగ్ చేస్తారు. ఇవన్నీ ఉన్నాయి సార్, డీలర్లు గొడవ చేస్తున్నారు, మనం సప్లై చేయాలి లేకపోతే గొడవ అవుతుంది అని అంటారు. ఇప్పుడు అది లేదు. ఇలా పంచాయతీ ఇలా నీకు దాంట్లో ఉంటుంది, మనం ఇష్టం ఉంటే మనకు దగ్గర కనుక రా మెటీరియల్ కనుక మా స్టాక్ స్టిక్ చేసుకుంటాము. ఆర్డర్స్ వచ్చిన దానికి మన దగ్గర ఉన్న రా మెటీరియల్ మనం ఇవ్వగలుగుతామా లేదా, ఒకళ్ళు ఇవ్వగలుగుతామంటే ఇచ్చేద్దాము, లేదనంటే ఆల్ ఆర్డర్స్ విల్ బీ కన్వర్టెడ్ టు న్యూ రేట్స్. ఒక మెసేజ్ వెళ్ళిపోతుంది ఎర్లీ మార్నింగ్ 6 గంటలకి. బ్రాండ్ క్రియేట్ అయింది. అవును, కంపల్సరీ దేర్ ఇస్ నో ఛాన్స్. తర్వాత ఇంకొక మెయిన్ పాయింట్ ఏమవుతుందంటే, పెద్ద కంపెనీలు ఎవరైతే 4-5 కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీల ప్రైస్ ఫిక్స్ కాగానే మిగతా అన్ని కంపెనీలు ప్రైస్ చేంజ్ చేయడం అలవాటు అయిపోయింది. మేము చేంజ్ చేయకపోతే ఇంకొకళ్ళు చేంజ్ చేయరు. అందుకోసం మేము మా కోసం వాళ్ళు ఎట్లయినా అవుతారు. ఎందుకు చేంజ్ చేయాలనేది తగ్గటం, పెరగటం ఒక సిస్టమ్ పెట్టేశాం. అట్లా సిస్టమ్తో నడుస్తుంది. నాట్ మీ, ఆల్ కంపెనీస్ లైక్ ఫెనోలెక్స్, సుప్రీం, ప్రిన్స్, ఆశీర్వాద్, ఆస్ట్రాల్, వీళ్ళందరూ కూడా రా మెటీరియల్ చేంజ్ కాగానే చేంజ్. ప్లాస్టిక్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అన్నిటికీ క్లారిటీ ఉంది అనేటువంటిది, అన్నిటికీ ఒక క్లారిటీ ఉంది. కాకపోతే కొంతమంది ఏం చేస్తారంటే, ఎవరికైనా డబ్బులు అవసరం ఉందనుకో బాగా, అరే నీకు నిన్న రేట్ల క్రెడిట్ నోట్ ఇచ్చేస్తా, ఆ డబ్బులు పంపించేసి అంటాడు. అది రేర్. ఇప్పుడు రేర్ కేస్. ఇప్పుడు 1000లో 5 మంది 6 మంది తీసుకుంటే అది డిఫరెంట్ అది. బట్ మార్కెట్లో తెలిసిపోతుంది. బట్ యూనిటీ బాగుంది సార్, అదే యూనిటీ బాగుంటుంది. యూనిటీ బాగుంది. గుడ్. సుధాకర్ పైప్స్ అంటే సత్యనారాయణ గారి పేరు పెట్టుకోలేదు, ఆయన పిల్లల పేర్లు అంటే జయదేవ్ గారి పేర్లు పెట్టుకోలేదు, మీ బ్రదర్స్ పేర్లు పెట్టలేదు, ఈవెన్ మీరు మీ అబ్బాయి సంజయ్ గారి పేరు కూడా పెట్టలేదు. జనరల్గా అడుగుతున్నాను, ఎట్లా పుట్టింది అసలు ఈ సుధాకర్ పైప్స్? సుధాకర్ కంపెనీ ఎప్పుడైతే ప్రపోజల్ పెట్టామో, సుధాకర్ లాస్ట్ అబ్బాయి, చిన్నపిల్లాడు, మీ మామయ్య గారి కొడుకు, మా మేనత్త కొడుకు. చిన్నోడు ఉండి కదా, జనరల్గా మనం పిల్లల పేర్ల మీద ఏమైనా పుట్టంగానే పేరు పెడుతుంటాం కదా, అలా స్టార్ట్ అయింది. ఇప్పుడు సుధాకర్ గారు ఏం చేస్తున్నారు? బళ్ళారి ప్లాంట్ ఇన్ఛార్జ్ మొత్తం కర్ణాటక. బ్రాండ్ నేమ్ అక్కడ ఉంటాడు. బ్రాండ్ నేమ్ కాబట్టి బాగా చూసుకుంటారు. అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కాడ ఉంటామండి. అందరూ ఒక్కడ కూర్చొని గొడవ పడే బదులు అక్కడ ఉంటాము, కలిసినప్పుడు హ్యాపీగా ఉంటాము. అది వెరీ గుడ్ సార్. ఎవరు యూగోలు వాళ్ళకి అక్కడే ఉంచుకోండి. వెరీ గుడ్ సిస్టమ్ సార్. అందరు ఒక్కడ ఉన్నారు అనుకోండి, మా యూగోలు ఒక్కొక్కళ్ళకి ఇది ఎఫెక్ట్ అయిపోయి వేరే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. బాగా అనుభవాన్ని వంట పట్టించుకున్నట్టున్నారు సార్. ఎవరు అక్కడ ఉన్నా ఎప్పుడో ఒకసారి అనుకుంటారు, అయిపోతుంది, క్లోజ్. ఎస్, అంతే. ఎలా సార్, ఇంత పెద్ద సక్సెస్ఫుల్ జర్నీలో జనరల్గా కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి, గుడ్ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్ అని. ఏ అలవాటు మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొని వచ్చిందని మీరు అనుకుంటుంటారు? నాకు పర్సనల్ అలవాట్లు, ఎందుకంటే నేను ఎక్కువ చదువుకోలేదు కాబట్టి ఫ్రెండ్స్ లేరు, సిగరెట్ తాగేది లేదు, డ్రింక్ చేసేది లేదు. ఒక్కటే ఏంటంటే సినిమాలకు పోవటం. సినిమా పెడితే కామెడీలు ఉంటే కామెడీ, ఫైట్ అయితే ఫైట్, హిందీ అన్నీ. స్టార్టింగ్లో మేము ఎందుకు సినిమాలకు పోయేవాళ్ళం అంటే, మా ఇంట్లో ఎయిర్ కూలర్ లేదు, ఏసీ లేదు. 5 రూపాయలు పెడితే ఏసీ థియేటర్లో పోయి ప్రశాంతంగా ఒక 3 గంటలు పండుకోవచ్చు. సంతోష్ స్వప్న అనేది ఉండేది హ్యాబిట్స్లో. మా ఇంటికి వాకబుల్ డిస్టెన్స్, పార్కింగ్ ఛార్జ్ కూడా కట్టేది లేదు. వాకబుల్లో పోయేది, దాంట్లో 5 రూపాయలు టికెట్ కొనేది. నేను మా ఆవిడ ఇద్దరం కూర్చొని, నేను నిద్ర పోయేది, ఆమె సినిమా చూసేది, మళ్ళీ ఇంటికి వచ్చేది. ఈ లోపల నైట్ 12కి ఎట్లయినా ఎండ తగ్గిపోతుంది. ఏసీల కోసం సినిమాకి వెళ్ళిన రోజులు చాలా ఉన్నాయి అట్లా. ఎండాకాలం సినిమా చేద్దామని అనిపించలేదా? పని అసలు అనిపించలేదండి. నన్ను అడిగారు కూడా సినిమాలో చేద్దామని, అంటే ఇన్వెస్ట్మెంట్ లేనే వద్దు, మాకున్న ఈ పైపుది ఎట్టి పరిస్థితుల్లో దీన్ని హై లెవెల్కి తీసుకురావాలి. అంటే ఉన్న దాంట్లో హై లెవెల్, ఎవ్వరికి ఒక్క షేర్ కూడా అమ్మొద్దు. మాకు రీసెంట్లీ 1 year బ్యాక్ 25% షేరు 2000 crores అడిగారు, 2 years బ్యాక్. మేము ఎవరు అమ్మము. ఏ కంపెనీ సార్ అది? మేము ఇన్వెస్ట్ చేస్తాము, ఇంకా డెవలప్ చేద్దాం కంపెనీ, 25% రాయాలి. నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు, నాది ₹1 కూడా నేను అమ్మను నా షేర్ని. నాకు ఒకటి తెలిసింది ఏంటంటే, నా కంపెనీ వాల్యూ ఇప్పుడు 25% 2000 అంటే నాది 8,000 కోట్లు నాది ప్రాపర్టీ ఉన్నది అనుకుంటా. దట్స్ ఆల్. మా ఆడిటర్ కూడా అడుగుతాడు అప్పుడప్పుడు, ఏం చేయదు ఎక్కడ ఇన్వెస్టర్స్ చాలామంది వస్తున్నారు, ఇన్వెస్ట్ చేయిద్దామా అని. ఏం చేద్దాం సార్ ఆ పైసలు తీసుకున్నా అన్నాను.
ఇంకా ఎక్కువ కంపెనీలు పెడదామన్నాడు. ఎంత పెట్టాలో చెప్పండి, ఇప్పుడు కావాలంటే కొంచెం పెడదాం, ఒకటేసారి అంత గ్రోత్ అయింది. ఆశీర్వాద్ అనేది పేరు విన్నారు కదా మీరు, విన్నాను. పొద్దార్ గ్రూప్ అండి అది. 3 అన్నదమ్ములు స్టార్ట్ చేశారు. 250 కోట్ల ఇండస్ట్రీ స్టార్టింగ్, 50 కోట్లు వీళ్ళు పెట్టారు. నాకు అది గుర్తొస్తుంది, మాది 2 లక్షలు గుర్తొస్తుంది. 50 కోట్లు వీళ్ళు పెట్టారు ముగ్గురు కలిసి, 200 కోట్లు బ్యాంక్ లోన్స్. 2 years విపరీతంగా ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్ చేశారండి. మీరు అన్నట్టు కార్పొరేట్ పెద్ద పర్సన్లు ఉన్నారు అట్లా. మీరు ఇందాక ఏమన్నారు కదా, అవును సార్. ఆ పర్సన్స్ ఉంటారు కదా, అవును, హై లెవెల్ పర్సన్స్, అవును, వాళ్ళే ఉన్నారు దాంట్లో. వాళ్ళని తీసుకున్నాడు, హై శాలరీస్ పే చేశాడు, బాగా డెవలప్ చేశాడు, నెంబర్ 1 బ్రాండ్ నేమ్ తీసుకొచ్చాడు. నేను యాక్చువల్గా కాంపిటీటర్ గురించి అంత హైలైట్ చెప్పొద్దు, కానీ అది అట్లా చేశాడు. 2 years తర్వాత ఎలెక్సెల్ అని ఇంటర్నేషనల్ కంపెనీ 49% షేర్, 51% షేరు 880 కోట్లకి కొన్నాడండి ఆ షేర్ని. 3 అన్నదమ్ములు ఏం చేశారు, మనం పెట్టింది 50 కోట్లు, 200 లోన్ తీసుకున్నాము, 880, 59%కే, 51% అప్పులు తీరిపోతాయి, ఇచ్చేద్దామని ఇచ్చేసి తీసుకున్నారు. వాళ్ళు ఏం చేశారు, మొత్తం ఇచ్చేసి మొత్తం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిండ్రు, లోన్ క్లియర్ చేసుకుంటారు, అంతా ఓకే అయిపోయింది. పోయేటప్పుడు ఏమన్నంటే 5 years మీరే ఆపరేట్ చేయండి, ఆ పొద్దార్ ఫ్యామిలీని, శాలరీస్ తీసుకోండి. 5 years చేశారు. 4500 కోట్లకి 41% షేర్ అది కొనేసాడండి. దాంట్లో ఫస్ట్ ఒక బ్రదర్ అమ్మాడు, అంటే ముగ్గురిది యాక్చువల్గా 49% కలిపి 4500 వచ్చింది. ఒక బ్రదర్ అమ్మంగానే ఇక నువ్వు అమ్మిన తర్వాత నాకెందుకురా, అందరం అమ్మేద్దాం ఇచ్చేసి అన్నాడు. మొత్తం తీసుకున్నారు, బయటపడ్డారు. పిల్లలు ఏం చేయాలి ఇప్పుడు, ఆ డబ్బులు తీసుకొని ఏం చేయాలి? ఇండస్ట్రీ పెట్టకూడదు, వాళ్ళ అగ్రిమెంట్ ఉంటుంది, సేమ్ ఇండస్ట్రీ పెట్టకూడదు. జల్సాగా తిరిగిండ్రు కొన్ని రోజులు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు తిరిగిండ్రు. మళ్ళీ ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళు పొద్దార్ ఫ్యామిలీ ఏం చేస్తుండ్రు అనేది తెలియదు. ఒకళ్ళు ఎవరో మళ్ళీ వేరే ప్రొఫైల్స్ ఏదో పెడుతుండ్రని మెసేజ్ ఉంది. మన ఇంట్లో పిల్లలు, వచ్చే తరం పిల్లలు కంటిన్యూషన్ గ్రో కావాలంటే ఇట్లాంటి పని చేయొద్దు. డబ్బులు వస్తాయి, ఎథిక్స్ పోతాయి. డబ్బులు రాగానే కాదు కదా, ప్రాఫిట్స్ మొత్తం ఇంటర్నేషనల్కి వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు. కాకపోతే వాడు ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడ పెరుగుతుంది. మీరు దాంట్లో ఆశీర్వాద్ హిస్టరీ చూస్తే మీరు దాంట్లో తెలుస్తుంది. ఎలా ఉండొచ్చు, ఎలా ఉండకూడదని చెప్పడానికి మంచి కేస్ స్టడీ కూడా చెప్పారు. థ్యాంక్ యూ. అంటే రియల్గా జరుగుతుంది. అదే ఇప్పుడు నేను కూడా అలానే, ఇప్పుడు మీరు అన్నట్టు మనము షేర్స్, మన డివిడెంట్ పంచుకుంటే మన దాంట్లో ఏమవుతుంది, ఒక్కొక్కళ్ళు ఎవరెవరు ఏం పబ్లిక్ కనుక మనం పోయామనుకోండి, పబ్లిక్ ఇష్యూ పోతే మన వాళ్ళకి ఇక షేర్ వాల్యూ, కంపెనీ ఏం చేంజ్ కాదండి, షేర్ వాల్యూ ఎందుకు పెరుగుతుందో తగ్గుతుందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. నేను చేసే టర్న్ ఓవర్ 1000 కోట్లు, నా ప్రాఫిట్ 50 కోట్ల 100 కోట్ల ఎంతో వస్తుంది. తెల్లారి కూడా అంతే, నెక్స్ట్ ఇయర్ కూడా ప్రొజెక్షన్స్ అంతే ఉంటాయి. 100 రూపాయల షేర్ 200 రూపాయలు పోతుంది. దేనికి పోయినరు అసలు, ఎందుకు పోయింది సార్? అది 200 రూపాయల షేర్, నా కంపెనీ షేర్ 100 రూపాయలు, నాది మొత్తం ప్రాపర్టీలు ఇవన్నీ కలిపితే, నేను ఇచ్చే డివిడెంట్లు అన్నీ కలిపితే 100 రూపాయలు వస్తుంది. 200 రూపాయలు కొంటాను, బయటోడు కొంటాడు, ఎమ్మటే అమ్మేస్తారు. ఇట్స్ ఎ బిజినెస్. ఎప్పుడైనా మీకు బాగా బాధ అనిపించినప్పుడు మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్ చేసుకుంటారండి? ఏం లేదు, మంచిగా తినేసి నిద్రపోతా సార్, వేరే ఏం చేసేది లేదేం లేదు. ఇక కొద్దిసేపు బాధపడతాము అంతే. ఇట్లా ఏ ఫిలాసఫీ నమ్ముతారు మీరు బాగా? నా కెపాసిటీ ఇంతే అండి, ఇక నాకు ఇంతకంటే ఎక్కువ చేయరాదు అనేది నమ్ముతాను నేను. నాది ఎంతవరకు ఉంటే అంతవరకు, లేదంటే ఎదుటి వాళ్ళకి పని చెప్పేస్తాను. మాకు ఇప్పుడు అంతా మీకు అంచనా ఉంటుంది, మా కెపాసిటీ మాకు అంచనా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మాకు అంతా బార్డర్ ఉంటారు అనమాట, సైనికులు ఉంటారు ఇప్పుడు మా చుట్టూ. మా దగ్గరికి డైరెక్ట్గా ఎవరు రారు. ఏదన్నా ఒకప్పుడు అంటే ఆటోకి ప్రాబ్లం వచ్చినా మేనేజ్మెంట్ దగ్గరికి పోవాలనేది, ఇప్పుడు మా దగ్గరికి ఎవరు రానియకుండా గేట్స్ పెట్టేసుకున్నాం. మీ జర్నీ ఇన్స్పిరేషన్ సార్ 100 మందికి. మీ నిజాయితీ ప్రతి 10 మందికి కావాలి. మీరు మాట్లాడిందే అక్షరాల ఏదైతే ఒకప్పుడు ఉంటుంది. మేము తినటం కోసం పనిచేసాం సార్, రియల్గా చెప్తున్నాను. అంటే మాకు ఇంట్లో గడవటం కోసం పనిచేసాం ఫస్ట్ 4 ఏళ్ళు. అయితే మేము పెళ్లి చేసుకున్నా కానీ అందరము అందరము మామూలు ఫ్యామిలీనే. కట్నాల గురించి ఆశించటము అట్లాంటివి ఇంక్లూడింగ్ మా అబ్బాయిలకు కానీ ఎవరికి కానీ ఏమీ లేదు. డబ్బులు లేనప్పుడు అంతే, ఉన్నప్పుడు కూడా అదే పొజిషన్లో మేము చేసుకున్నాము. మా దగ్గర వాళ్ళు 50 కోట్లు ఇవ్వాలి, 100 కోట్లు ఇవ్వాలి, అట్లాంటివి ఏం లేదు. అమ్మాయి నచ్చితే చేసుకోవటం అంతే. సింపుల్గా ఉండాలి అంతే, కలిసిమెలిసి ఉండాలి అంతేగాని డబ్బుతో అది చేయటం. మనకు డబ్బులు వస్తే అదే వస్తాయి, అలవాటు అయిపోయింది ఎట్లా డబ్బులు రావాలనేది. ఇప్పుడు అర్జెంట్గా 1000 కోట్లు కావాలంటే ఇప్పుడు ఏముందంటే ఒక 25% షేర్, 10% 15% షేర్ అమ్మేస్తే 1000 కోట్లు వచ్చేస్తాయి. ఎందుకు మనం ఇప్పుడు తీసుకొని ఏం చేయాలి? మంచి ఫ్యామిలీ అందరం కలిసి ఉండాలండి. ఏదైనా ఫంక్షన్ అయినా, ఇంట్లో ఫంక్షన్ అయినా కానీ మా అందరం ఫ్యామిలీ మెంబర్లు మొత్తం ఉంటేనే మాకు ఫుల్ హ్యాపీ. మేము అందరం అట్లా, అందరం ఫ్యామిలీలో అట్లా ఉంటాము. మంచి వాల్యూ సార్. చాలా మంచి ఇంటర్వ్యూ, చాలా మంచి టైం ఇచ్చారు మీరు నాకు. ఈ ఇంటర్వ్యూ గురించి మీ అభిప్రాయం ఏదైతే ఉందో మా CEO's బుక్లో
మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ మీద అభిప్రాయం ఒకటి 4 లైన్లు మీకు ఏమనిపించిందో అదే చెప్పండి. ఇంటర్వ్యూ వల్ల ఫ్యూచరు ఏంటిదనేది మీ ఫ్యూచరు రిలీజ్ అయిన తర్వాత నాకు వచ్చే కామెంట్స్ ఏమొస్తాయి అనేది దాని మీద మీ ఇంప్రెషను మీది ఎట్లుంటుంది అనేది తెలుస్తుంది. ఒకటి నా స్వార్థం ఏంటంటే దీని మీద వ్యూవర్స్ కానీ ఎక్కువ వచ్చి నా కంపెనీ డెవలప్ అయితే ఎంత ఆనందంగా ఉంటుందంటే అసలు మీరు ఊహించలేనంత ఆనందం. ఫస్ట్ టైం నేను ఇంతసేపు ఇంటర్వ్యూ ఇవ్వటం అనేది ఫస్ట్ టైం అండి. ఇంతకుముందు ఏదో ఒక 5 నిమిషాలు ఎఫ్టీసీసీ ఇలా 5 నిమిషాలు 1 నిమిషం 2 నిమిషాలు వాటి గురించి ఆ ఫైనాన్స్ గురించి దాని గురించి చెప్తాం, కానీ పర్సనల్గా చెప్పటం మాత్రం ఇది ఫస్ట్ టైం అండి. ఏం చెప్తారు ఇంటర్వ్యూ గురించి ఫీడ్బ్యాక్? ఇంటర్వ్యూ ఎక్సలెంట్ ఇంటర్వ్యూ అండి. ఇంకా ఎక్సలెంట్ కావాలంటే నాకు అది ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత కానీ నేను చెప్పలేను. నేను మీరు అన్నట్టుగా మొత్తం ఫ్యాక్టరీ టూరు పెట్టిస్తాను. డెఫినెట్గా అది చేపిచ్చేసి మా అడ్వర్టైజింగ్ డిపార్ట్మెంట్ ఉంటారు, రాజశేఖర్ అని ఉంటాడు, రాజశేఖర్ని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఓకే సార్. మీ సార్కి చేసిన తర్వాత ఒకసారి ఫ్యాక్టరీస్లో అన్ని ఫ్యాక్టరీస్ సూర్యాపేట, బళ్ళారి, మేడ్చల్ దగ్గర ఒక ఫ్యాక్టరీ, ఒకసారి ఉజ్జయిని ఫ్యాక్టరీకి తీసుకెళ్తాము. డెఫినెట్గా దేవుని దర్శనం చేపిస్తాం మీకు. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ. అక్కడ మాకేందంటే ప్రోటోకాల్ అవన్నీ ఉంటుంది. ఆ సీఎం ఆఫీస్ నుంచి ఎవరికో చెప్తే వాళ్ళు చేస్తారు. ప్రోటోకాల్ దర్శనాలు అవన్నీ చేపిస్తాము. అక్కడ పోయినాం కాబట్టి వాళ్ళు కొంచెం మమ్మల్ని మంచిగా చూసుకుంటున్నారు ఆ గవర్నమెంట్. గ్రేట్ సార్, నిజంగా మీరు అలా మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఉంది. అన్ని మనస్ఫూర్తిగా మాట్లాడినట్టున్నారు. లోపలిది మొత్తం సార్ ఉన్నది ఉన్నట్టు రాంగ్ చెప్పినా ఎక్కడో కాడ తెలుస్తా సార్. మీరు నేను రాకముందే మీరు అన్ని నాదంతా చెప్తున్నారు. నాది ఎక్కడో ఇంటర్వ్యూ ఒకటి చూసి, అది ఇంటర్వ్యూ కూడా కాదు, నా స్పీచ్ అది. మీరు ఇన్నదంతా చెప్పిందంతా ఒక స్పీచ్ అది. బట్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో మీ ఒపీనియన్ ఏదన్నా సరే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.